క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, సంఘము క్షేమము కొరకై సంఘములో సజీవమైన రాళ్ళు అనే ఈ పాఠాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. సంఘము అనగానే యేసుక్రీస్తు వారిని శిరస్సుగా కలిగిన శరీరము. ఈ శరీరంలో ఎన్నో అవయవాలు, ఒక్కొక్క అవయవానికి దాని పని. ఈ అవయవాలన్నీ కలిసి ఒక శరీరంగా, ఒక దేహంగా మనం చెప్పుకుంటాం. ఈ అవయవాలన్నిటిని బట్టి దేహానికి గుర్తింపు ఉండదు, కానీ శిరస్సును బట్టే దేహానికి గుర్తింపు వస్తుంది. చెయ్యి దొరికిన, కాలు దొరికిన, భుజాలు దొరికిన మనిషిని గుర్తించలేరు. కేవలం ముఖాన్ని బట్టే మనిషికి గుర్తింపు అనేది ఉంటుంది. అందుకే మరి గుర్తింపు కార్డు ఇచ్చేటప్పుడు మన ఫోటో తీయించుకుంటారు. అంటే మన ముఖమే మన గుర్తింపు, మన శిరస్సే మన గుర్తింపు. ఈరోజు సంఘముగా మనం అంతా ఉన్నాము అంటే క్రీస్తును నమ్మి ఆయనను రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాము అంటే శిరస్సును హత్తుకొని ఉన్నాము అని అర్థం. ఏ రోజైతే మీరు బాప్తిస్మం తీసుకున్నారో ఆ రోజు నుంచి శరీరములో ఒక అవయవంగా, క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగంగా మీరు చేర్చబడ్డారు అని అర్థం. మరి అవయవాలుగా చేర్చబడిన తరువాత ఏ అవయవమైనా పని లేకుండా ఉంటుందా? ఆలోచించండి. ఏ అవయవము పని లేనిదిగా లేదండి. శరీరంలో పలానా అవయవానికి పని లేదండి అని మీరు చెప్పండి. దేనికి లేదండి. చిన్నదైనా, పెద్దదైనా, సూక్ష్మమైన అవయవమైన ప్రతి అవయవానికి దాని పని ఉంది, అది చెయ్యాలి. ఏ అవయవము దాని పని చెయ్యకపోయినా అదే రోగము అంటారు. చెవి పనిచేయటం మానేసింది అనుకోండి, అప్పుడు దేహంలో ఏమంటారు దాన్ని? అంగవైకల్యం, అంటే చెవిటి వాళ్ళు, లోపము. ఈ అవయవంలో లోపం ఉందండి. చెవి వినబడటం లేదు, కన్ను కనబడటం లేదు, గొంతు శబ్దం రావటం లేదు, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవటం లేదు. అంటే ఏదైనా దాని పని అది చెయ్యకపోతే రోగము అంటాము, లోపము అంటాం దాన్ని. అలాగే మరి క్రీస్తు యొక్క శరీరంలో భాగాలు కదా మనమంతా, ఆయన దేహం మనమంతా. మరి దేహముగా ఆయన శిరస్సును హత్తుకొని ఉన్న మనం, ఆయన శిరస్సును హత్తుకున్నాము అంటే పనిలో ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఏం పని? శిరస్సు చెప్పే పని. ఎందుకంటే మన శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా శిరస్సు చెబితేనే చేస్తుంది. అది కాళ్ళు నడవాలన్నా, చేతులు కదలాలన్నా, ఏమండి, ఇలా ఆదేశాలు అనేవి తల నుంచే వస్తాయి. చివరికి గుండెకు కానివ్వండి, ఊపిరితిత్తులకు కానివ్వండి, కాలేయానికి కానివ్వండి, కిడ్నీలకు కానివ్వండి, వీటన్నిటికీ తలతో సంబంధం ఉంటుంది. తలే చాలా ప్రాముఖ్యమైనది. మెదడే అన్నిటికన్నా, గుండె కంటే విలువైనది మెదడు. కనుక మరి క్రీస్తు శిరస్సు అయినప్పుడు, అవయవాలుగా మనమంతా ఉన్నప్పుడు, శిరస్సుగా యేసుప్రభు చెప్పిన ఆదేశాలను అవయవాలుగా మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. పని చేయాలి మనమంతా కూడా. ఎవరైనా ఒకవేళ పని లేనివారుగా ఉన్నారనుకోండి, అంటే అవయవానికి ఏమొచ్చిందనమాట? జబ్బు చేసింది అని అర్థం. అప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సంప్రదించకపోతే నష్టం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అవయవంగానే పని చేయటం మానేస్తే, అవయవం పని చేయలేని అవయవం శరీరంలో ఉండకూడదు. పని చేయకుండా ఒకళ్ళు శరీరంలో ఉంటే ఉన్నామండి అని అన్నారనుకోండి,
దానివల్ల ప్రమాదం, మిగతా శరీరం అంతటికీ ప్రమాదం. కాబట్టి పని చేసేదే ఉండాలి ఏ అవయవం అయినా. ఇక్కడ సంఘములో మనమంతా అవయవాలుగా ఉన్నాము అంటే మనకంతా పనులు. ఏం పనులు? యేసుక్రీస్తు వారు చెప్పే పనులను చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏ పని అప్పచెప్పారు మనందరికీ? నేను వెళ్ళిపోతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి సువార్త ప్రకటించే వాళ్ళుగా ఎంతమంది ఉన్నారు? మనం సువార్త ప్రకటిస్తున్నామా లేదా? యేసు చెప్పిన శిరస్సు కదా, శిరస్సు చెప్పింది. శిరస్సు చెప్పినట్లుగా అవయవాలుగా అయిన మనం చేసేవారుగా ఉండాలి. మరి చేయటం లేదనుకోండి, చాలామంది సువార్తలకి వెళ్ళరు. నిజంగా నేను కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు సువార్తలో నంబర్ 1. ఆ విషయంలో నేను అతిశయపడతాను. డబ్బులు కూడబెట్టి భోజనాన్ని సిద్ధం చేసుకొని కొన్ని రోజుల పాటు కేటాయించుకొని కొండ ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ, చాలామందికి ప్రమాదాలు కూడా జరిగాయండి సువార్తకి వెళ్ళేటప్పుడు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? చెయ్యాలి. శిరస్సు యొక్క ఆదేశం. మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడుగా. వెళ్ళటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెళితే ఎందుకు వచ్చారు అని అంటున్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, అవమానపరిచేవాళ్ళు ఉన్నారు, ప్రమాదం బారిన పడేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కష్టాలే. మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే శిరస్సు చెప్పింది కదా, యేసు ప్రభు వారు చెప్పారు చెయ్యమని. కనుక మనమంతా కూడా ఆ శిరస్సు యొక్క ఆదేశానుసారంగా చెయ్యవలసిన వారంగా ఉన్నాం. మరి అందరూ సువార్తలకు వెళ్తున్నారా? సువార్తలకు వెళ్ళేవాళ్ళే శిరస్సు చెప్పినట్లుగా వినేవాళ్ళు అని అర్థం. అంటే ఆ సంఘము అనగా ఏమనుకుంటున్నారు? జీవము కలిగిన దేవుని సంఘము అని. అంటే సంఘం జీవం కలిగి ఉండాలి. జీవం అంటే ఏంటి? పని చేయటమే జీవం. ఏమండి, మనిషి బ్రతుకున్నాడని ఎలా చెప్పొచ్చు? అతను గుండె పనిచేస్తుందండి, అతను నోరు పనిచేస్తుందండి, కళ్ళు పనిచేస్తున్నాయండి. పని చేస్తేనే జీవం, బ్రతుకున్నట్టు. పని చేయటం లేదండి. అందుకే చూడండి, డాక్టర్లు రాగానే ముందు గుండు కొట్టుకుంటుందా లేదా చూస్తారు, నాడి. అలాగే కనురెప్పలు చూస్తారు. అంటే ఆ కనుగుడ్డు స్పందిస్తుందా లేదా. ఒకళ్ళు స్పందించలేదు అనుకోండి, చనిపోయాడండి అంటారు. కనుక పని చెయ్యనప్పుడు మరణించినట్లుగా ఎలాగైతే వైద్యులు గుర్తిస్తారో, మనం కూడా పని చెయ్యకపోతే దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. మృతులు అన్నాడు. మీరు జీవించుచున్నామన్న పేరు మాత్రము మీకు ఉన్నది, కానీ మీరు చనిపోయిన వారితో సమానము అన్నాడు. అంటే ఎవరైతే పనులలో ఉంటారో, బాగా వినండి, పనులలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతుకున్న వాళ్ళతో సమానం. ఎవరైతే పనులు లేకుండా తమ పనుల మీద ఉంటారో వాళ్ళు బ్రతుకున్న భూమి మీద దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారితో సమానం. ఇప్పుడు సంఘం బ్రతుకుందండి అంటే ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఈ సంఘం బ్రతుకుందండి ఎలా చెప్పొచ్చు? నిజంగా స్త్రీల సమాజం వాళ్ళందరూ కూడా మేము లేఖనాల పరిశోధన పెట్టాలి అనుకుంటున్నామండి, అందరికీ వాక్యం వినిపించాలి అనుకుంటున్నామండి. మరి అది ఖర్చుతో కూడుకున్న పని. ఏమంటే లేఖనాల పరిశోధన అంటే మీ అందరినీ పిలవాలి, మీకు భోజనం పెట్టాలి, ఏర్పాట్లు చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఈ సంఘం ఏం కలిగిందనమాట? పని కలిగి ఉంది. ఇప్పుడు బతుకుందా లేదా ఈ సంఘం? వాళ్ళు పనులు కనబడుతున్నాయి కదా. అదిగో ఆ సంఘం చూడండి, సువార్తకి వెళ్ళిపోతుందండి. వారానికి ఒకసారి సువార్తకి వెళ్ళిపోతున్నారండి, నెలకి 2 సార్లు సువార్తకి వెళ్ళిపోతున్నారండి. బ్రతుకుందా సంఘం? మరి ఈరోజు చాలా సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆదివారం కళకళలాడుతాయి, సోమవారం నుంచి శనివారం వరకు తలుపులు వేయబడి ఉంటాయి. అంటే అవి బ్రతుకున్న సంఘాలను వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో అవి చనిపోయిన సంఘాలతో సమానం. నిజానికి దేవుడు సంఘం గురించి ఎంతో గొప్పగా అనుకున్నాడు, ఎన్నో కలలు కన్నాడు, ఎంతో ఆశపడ్డాడు సంఘం గురించి. అంటే తన కుమారుని శిరస్సుగా చేసి సంఘములో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరకు తన కుమారునితో కలిపాడు. ఎందుకో తెలుసా? అలా కలపడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఆ సంఘములో నివసించడానికి.
దేవుడు సంఘమునే ఆలయముగా మలుచుకొని మందిరముగా చేసుకొని ఆ మందిరముగా ఉన్న మనలో నివసించాలి అని కోరుకున్నాడు. అందుకే దేవుడు కొరింథీ పత్రికలో అంటున్న మాట చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మీరు ఆలయం కదా. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే మీతో, నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నాడండి. మీలో నివసిస్తారటండి. మీలో నివసించి సంచారము చేస్తాడట. సంచారము అంటే అర్థం ఏంటి? అందరి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన అందరితోనూ ఉంటాడు కదా. ఒక తల్లికి 10 మంది కొడుకులు ఉన్నారు అనుకోండి. మరి అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు లేవు కదండి. జాయింట్ ఫ్యామిలీలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని ఎవరి కుటుంబం, ఎవరి సంసారం, ఎవరి ఉద్యోగం, ఎవరి ఊరు అలా వెళ్ళిపోతుంటారు. మరి అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వృద్ధాప్యులు ఏమనుకుంటారు? అందరూ పిల్లలు కావాలి. అందరు పిల్లల్ని ఇంట్లో ఒకప్పుడు ఉండమన్నట్టు ఒక దగ్గర ఉండమంటే వాళ్ళు ఉండరు. ఒకళ్ళు కొడుకులు ఉందాం అనుకున్న కోడళ్ళు ఉండనివ్వరు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి. అప్పుడు ఏమంటారు? పెద్ద కొడుకు దగ్గర కొన్ని రోజులు, రెండో కొడుకు దగ్గర కొన్ని రోజులు, కూతురు దగ్గర కొన్ని రోజులు, ఇలా వయస్సు మళ్ళిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్ది రోజులు గడపాలి అనుకుంటారు. ఎందుకు? వాళ్ళతో ఉన్న బంధం అన్నారు కదా. ఏమండి? వాళ్ళ రక్త సంబంధం కదా, కనుక వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. కొద్ది రోజులు పెద్ద కొడుకుతో ఉండగానే కూతురు గుర్తు వస్తుంది. వాళ్ళ నాన్న చెల్లి దగ్గరికి వెళ్తాను రా, చెల్లి గుర్తు వస్తుంది నాకు. సరే అమ్మ ఇళ్ళమ్మ, అలా చెల్లి దగ్గరికి వెళ్తారు. అక్కడ కొన్ని రోజులు ఆవిడ ఉంటుంది కూతురు దగ్గర. ఉన్న తర్వాత అమ్మ రెండో అన్ని గుర్తు వస్తున్నాడు అమ్మ, ఒకసారి రెండో అన్ని దగ్గరికి వెళ్తానమ్మా నేను. అంటే తల్లిదండ్రుల మనస్సు ఏంటంటే అందరూ తన పిల్లలు కాబట్టి అందరితో ఉండాలి అనేది వాళ్ళ మనస్సు. మరి పరలోకపు దేవునిది ఎలాంటి మనసు అనుకున్నారు? సేమ్ అదే మనసు. నేను వారిలో వారి మధ్య నివసించి సంచారం చేస్తారట. సంచారం. ఎందుకు తిరగాలి ఆయన? ఏం ఒక దగ్గర ఉండలేడా? నీ దగ్గరికి వెళ్ళాలి. ఎంతమంది అయితే ఆయన పిల్లలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఉండాలి అనుకుంటున్నాడు. అందులో ఎవరి దగ్గర ఎక్కువ ఉండాలి అనుకుంటాడు? ఎవరైతే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారో, ఎవరైతే వాళ్ళకి చక్కగా మందులు ఇస్తారు. తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంటారు చెప్పండి ఎక్కువ రోజులు? ఏమండి? కొంతమంది పాపం అల్లుళ్ళు మంచోళ్ళు అయితే కూతురు దగ్గర ఉంటారండి. ఏమంటే ఒకళ్ళ అల్లుళ్ళు విసుక్కుంటారు అనుకోండి, కూతుర్లు పాపం చూడాలని మనసున్నా ఏమనుకోకమ్మా మరి అల్లుడు కోపడుతున్నాడు కదా అంటే అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు కొడుకు దగ్గరైనా హృదయపూర్వకంగా ఉంటుంది అంటే కొంతమంది కోడలు మంచోళ్ళు ఉండరు. గ్లాసులు ఎత్తేస్తుంటారు, గరిటలు ఎత్తేస్తుంటారు. ఎందుకు? అత్త ఉందని కోపంతో. ఏమండి? ఏవో బాధలు, ఏవో కష్టాలు వాళ్ళ మధ్య ఉంటాయి. ఏమండి? మా అత్త వచ్చేసింది, మా ఆయన డబ్బంతా తినేస్తుంది, మాటికి రోగం అంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటుంది, ఈవిడ పేషెంట్ అయిపోతే మా ఆయనకు వచ్చేంతా కూడా ఇప్పుడు ఈవిడికి పెట్టాలి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? తొందరగా పంపించండి, మీ అమ్మని పంపించండి, ఆ జబ్బు మనిషి ఎందుకంటే మన దగ్గర అంటే. అలాంటప్పుడు ఎవరైతే హృదయపూర్వకంగా అల్లుడు కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ ఎవరైతే ప్రేమగా ఉండి చూసుకుంటారో అక్కడికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండాలని తల్లిదండ్రులు ఆశపడతారు. వాళ్ళు ప్రేమగా చూసుకోవటం కావాలి. టైంకి మందులు అందించడం, టైంకి భోజనం పెట్టడం, చక్కగా పలకరించటం, చక్కగా పిల్లలతో మనవరాలతో ఆడుకోవడం. దేవుడు కూడా అంతేనండి. మీలో సంచారము చేసినా ఎవరి దగ్గర నేను ఎక్కువ రోజులు ఉండాలి చూస్తుంటాడు. అందరిని చూస్తుంటాడు. మీ దగ్గరికి వస్తాడు, టర్న్ మీ దగ్గరికి వస్తుంది. నిజంగా దేవుడే మన దగ్గరకు రావడం అంటే మన ఇంట్లోకి రావడం కాదండి, మన ఒంట్లోకి రావడం. దేవుడు ఇంట్లోకి రావడం గొప్ప విషయం కాదు, దేవుడు మన ఒంటిలోనికి రావడం అంటే మనలోనికి దేవుడు రావటం అనేది చాలా గొప్పది. మరి ఆయన వచ్చాడు అంటే ఉండాలి కదా, ఉండడానికి తగినట్లుగా నువ్వు కూడా ఉండాలి కదా. అలా ఆయన చూసుకోవాలి కదా. వచ్చినందుకు నాన్న ఎక్కడికి వెళ్తావు నాన్న, ఉండు, అప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. నాన్న కూడా మీ దగ్గర ఉండడానికి తగినట్లుగా మీరు ఉండాలి, మీరు ప్రవర్తించాలి. మీ క్రియలు బాగోలేవు అనుకోండి, మీ పనులు బాగోలేవు అనుకోండి, దేవుని కోసం ఆలోచించడం లేదనుకోండి, ఇంకా మీ దగ్గర ఎలా ఉండాలనుకుంటాడు ఆయన? ఎందుకంటే ఆయనకి ఏ క్షేమం జరగటం లేదు, ఆయనకి ఏమి మంచి జరగటం లేదు దానివల్ల. కనుక నేను వెళ్ళిపోతానయ్యా, ఇక నేను ఉండలేనయ్యా.
అంటే దేవుడు మనుషులను విడిచి వెళ్ళిపోయే సమయం అది. అలా మనుష్యులు దేవుణ్ణి వదులుకుంటున్నారు అంటే అది ఎంత దయానీకరమైన పరిస్థితి. దేవుడు ఎందుకు మనుష్యులలో నివసింపలేకపోతున్నాడు? నివసించేలా మనస్సు ఆయనకు ఉంది, కానీ నివసించడానికి తగిన ఏర్పాట్లు మనుషులు చేయలేకపోతున్నారు. అలా చెయ్యాలి అంటే వాళ్ళు ప్రేమగా చూసుకోవాలి కదండి. దేవుడికి ఏది అవసరం? మన తల్లో తండ్రో ఉంటే వాళ్ళకి నచ్చినవి వండి పెడతాం, వాళ్ళకి కావలసినవి కొని పెడతాం. మరి దేవుడు మన దగ్గరకు వస్తే ఆయనకి నచ్చినది ఏంటి? ఆయనకి నచ్చేవి ఏముంటాయండి? రోజు బూరెలు ఉండమంటాడా, గారెలు ఉండమంటాడా, మాంసాలు ఉండమంటే బిర్యానీలు చేయమంటాడా? అవేమీ అక్కర్లేదు ఆయనకి. ఆయన మీతో ఉండడానికి ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన వాటి ప్రకారంగా మీరు చెయ్యటమే. ఎవరైతే మీరు ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తారో వాళ్ళ దగ్గర ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. మరి మనలో ఎంతమంది ఆయనకి నచ్చినట్లుగా మనం చేస్తున్నాం? నిజంగా దేవుడే మన దగ్గర ఉంటే అది ఎంత గొప్ప విషయం, ఎంత గర్వకారణం, ఎంత క్షేమకరం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, నేను చెప్పిన మాట గైకుంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. ఏమండి? అంటే దేవుడు వచ్చి మీ దగ్గర ఉంటాడా? ఏమండి? బంధువులు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే మన ప్రవర్తన ఎలా ఉన్నదో అన్న దాన్ని బట్టేనండి వాళ్ళు ఉండాలా ఉండకూడదు అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. మనల్ని ప్రేమగా చూసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు. మనం అన్నం పెట్టినప్పుడు, ఏమండి, మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు, అవసరాలు తీర్చేటప్పుడు ముక్కుకున్నాం అనుకోండి, ములుగుతున్నాం అనుకోండి, అది వాళ్ళకి వినపడుతుంది. మనం ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు, వెళ్ళిపోదాం, పదా వెళ్ళిపోదాం, వద్దు మనం ఉండొద్దు, ఇది మనకు అవమానకరంగా ఉంది. ఏమండి? దేవుడు కూడా ఈరోజు మన మధ్య ఉండడానికి అవమానంగా ఫీల్ అవుతున్నాడా? ఏమండి? దేవుడు మన దగ్గర ఉండడం భాగ్యం, కానీ అవమానం ఎందుకు అవుతుందండి? ఆయనకు అవమానం మిగులుస్తున్నాం మనం. నిజానికి ఏం చేయాలట? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఆయన మాటలు వినాలి, మాటలు వినాలి. ఆయన చెప్పే మాటలన్నీ కూడా మంచి కోసమే చెప్తాడు కదా. మీ రక్షణ కోసం చెప్తాడు, మీ ఆత్మలో పరలోకానికి వెళ్ళటం కోసం చెబుతాడు. ఆ మాటల ప్రకారంగా ఎవరైనా చేస్తే అప్పుడు తండ్రి ఉండడానికి ఇష్టపడతాడట. అప్పుడు వాడిని బాగా ప్రేమిస్తాడట తండ్రి. మేము వచ్చి ఆయన దగ్గరే ఉంటాము అని దేవుడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు మీ దగ్గర ఉండడానికి నివాస యోగ్యముగా, నివసించడానికి అనుకూలముగా ఒక ఇల్లు కట్టుకున్నామంటే అందులో ఏమంటే బెడ్రూమ్ ఉండాలి, కిచెన్ ఉండాలి, గెస్ట్ రూమ్ ఉండాలి, ఏమంటే టాయిలెట్ ఉండాలి, డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి, అన్నీ ఉండాలి కదండి. ఎవరైనా ఇల్లు కట్టించుకుని బాత్రూమ్ కట్టించుకోకుండా ఉంటారండి? ఎవరైనా బాత్రూమ్ ఒకటే కట్టించుకుని బెడ్రూమ్ కట్టించుకోకుండా ఉంటారండి? ఉండరు కదా. ఇది ఎంత అవసరమో అది ఎంత అవసరమో. కనుక అవసరమైన వాటన్నిటినీ సమకూర్చుకున్నది ఇల్లు. మరి మనం ఆయన ఇల్లు అయినప్పుడు, దేవుడు వచ్చి మనలో ఉంటారు అన్నది నిజమైనప్పుడు, ఆయన ఉండడానికి అనుకూలంగా మీరేమైనా ఉన్నారా? ఆయన వచ్చినా సరే మీ దగ్గర ఇబ్బంది పడుతున్నాడా ఉండడానికి? దేవుడు ఇబ్బంది పడేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారా? అది మీరు ఆలోచించాలి. ఏమంటే దేవుడు మన దగ్గరకు వచ్చి ఇబ్బంది పడకూడదండి. దేవుడు మన దగ్గరకు వచ్చి మనలో నివసించడానికి వచ్చి ఆయన బాధపడకూడదండి. సంతోషించాలి. ఆహా, నా కొడుకు ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా నా పని చేస్తున్నాడు, నా కూతురు చూడు ఎంత కష్టపడుతుంది నా కోసం అని మీలో ఒక్కొక్కరి కోసం దేవుడు అనుకునేటట్లుగా మీరు ఉండగలగాలి. అలా ఉన్నప్పుడే కదా దేవుడు వచ్చి మీ మధ్య నివసించగలడు. లేదంటే ఉండలేడు. ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన కోరుకుంటుంది క్షేమం. క్షేమం ఎవరి క్షేమం? మీ క్షేమం. తల్లిదండ్రులు కుటుంబం దగ్గర ఉంటే ఏమండి, ఆ కుటుంబం క్షేమకరంగా ఉంటుంది. ఎందుకంటే పెద్దలు ఒక సలహా ఇవ్వడానికి, మంచిని చెప్పడానికి, ఎవరైనా ఇంట్లో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు పెద్దల సలహా ఎందుకు అడుగుతారు? ఇంట్లో పెద్దలు ఉండాలి. మరి నాన్నగారిని అడుగుతారా, అమ్మగారిని అడుగుతారా? తెలుస్తుంది మనకి. కనుక అలాంటి క్షేమకరమైనవి సంభవించాలి అంటే
పెద్దలు ఉండడం ఎంత అయితే క్షేమమో ఆ కుటుంబానికి, మరి దేవుడే మనందరికీ పెద్ద కదా, తండ్రి ఆయన. ఆయన మనలో ఉండాలి అన్నప్పుడు ఉంటే మనకి ఎంత క్షేమం, సంఘానికి ఎంత క్షేమం. ఏమిటి, సంఘం ఆకారంలో డెవలప్ అవడం కాదండి. చాలామంది అభివృద్ధి అంటే ఏమనుకున్నారంటే స్లాబ్ మీద స్లాబ్ వేయడం, స్లాబ్ మీద స్లాబ్ వేయడం, ఎకరాల్లో పెద్ద స్థలాన్ని కొని అక్కడ నిర్మాణం చేయటం, అది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే అందులో ఉన్నవారు దేవుని పనులలో అభివృద్ధి చెందటం, సువార్తలో అభివృద్ధి చెందటం, సేవలో అభివృద్ధి చెందటం, ఆత్మలను రక్షించటం, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చే పనులు, దేవుడికి ఇష్టమైన పనులు. అలా చేస్తే వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. లేదంటే ఆయన ఎలా ఉండగలడు? ఉండడానికి ఆయనకు మనస్సు రాదు. ఆయన ఉండాలి అంటే మనం ఆయనకి నచ్చేటట్లుగా ముందు ప్రవర్తించాలి కదా. నచ్చని వాళ్ళ దగ్గర మనం ఎలా సర్దుకొని ఉండగలం చెప్పండి? భార్యాభర్తలు విడిపోతున్నారండి. ఎందుకు విడిపోతున్నారు? ఏమ్మా నీ భర్తను వదిలేసి అంటే, ఎందుకో నేను ఆయనతో ఉండలేకపోతున్నానండి, కాపురం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన మనస్తత్వం పడట్లేదు, ఆయన ప్రవర్తన బాగాలేదు, ఆయన సరిగ్గా చూడటం లేదు. ఇద్దరు మనుష్యులే కలిసి ఉండాలి అంటే వారిద్దరి మధ్యన సఖ్యత కావాలి అనుకున్నప్పుడు, మరి దేవుడు మీతో కలిసి ఉండాలి అంటే సఖ్యత ఉండాలా వద్దా? కావాలి కదా. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే ఎలా? అంటే దేవుడు మీ మధ్య ఉండలేక ఆయన వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే ఇమడలేకపోతున్నాడు మీ మధ్య, సహించలేకపోతున్నాడు మీ మధ్య ఉండి. మనం చేసే ఘోరాలు, మనం చేసే పనులు చూడలేక బాధపడిపోతున్నాడు ఆయన. ఏంటి వీళ్ళలా మారిపోయారేంటి, ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఆయన వదిలి వెళ్ళిపోవడం మన క్షేమమా? కాదండి. వదిలి వెళ్ళిపోవడం క్షేమం కాదు. సర్వసాధారణంగా పెళ్ళైన జంటలు ఏమనుకుంటారు, ముసలోళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిదిరా బాబు, మనకి గొడవ ఉండదు వాళ్ళ వల్ల అనుకుంటారు. కానీ వృద్ధులైన వాళ్ళని, పెద్ద వయస్కులైన వాళ్ళని ఇంటిలో నుంచి ఉంచకుండా బయటికి తగిలేస్తే ఏమండి, వాళ్ళు బయటికి వెళ్ళి పడే బాధ వల్ల, ఇబ్బందుల వల్ల, వాళ్ళ కన్నీరు వల్ల వాళ్ళ ఉసురు మనకు తగులుతుందండి. అవును, వాళ్ళ కన్నీళ్లు మన మీదకి వస్తాయండి. వాళ్ళు పడే బాధలు మనకి తిరిగి వస్తాయండి. ఆ బాధలు మనం కూడా అనుభవిస్తాం. మరి దేవుణ్ణి బాధ పెడుతున్నప్పుడు, దేవుణ్ణి ఉసురు పెడుతున్నప్పుడు, మన క్రియల వల్ల దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతాడే, బయటికి వెళ్ళిపోయి ఆయన బాధపడుతుంటాడే, దుఃఖపడుతుంటాడే. అలా దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖం మనకి ఏమవుతుంది? మంచిగా మనకి ఎలా మంచి జరుగుతుంది చెప్పండి? మనకు మంచి జరగదండి. కనుక అలా మంచి దేవునికి, మనకి, సంఘానికి జరగాలి అంటే క్షేమం ఉండాలి ముందు. క్షేమం ఎలా వస్తుంది? ఏమండి, క్షేమం ఎలా వస్తుంది? చదువుదాం ఒక మాట. ఏమండి, ఎలా వస్తుందో చదువుదామండి. మొదటి దెస్సలోనికైలకు రాస్తున్న పత్రిక, పౌలు దెస్సలోనికైలకు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. దెస్సలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనిని ఒకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు. క్షేమం, అభివృద్ధి అంటున్నాడు చూడండి. క్షేమాభివృద్ధి అని కలిపాడు, 2 పదాలు అవి, క్షేమము మరియు అభివృద్ధి. క్షేమం అంటే మనకి జరిగే మంచి, అభివృద్ధి అంటే మన పనిలో కలిగే గొప్పతనం. అంటే క్షేమము, అభివృద్ధి రావాలి అంటే ఏం చేయాలట? మీరిప్పుడు చేయుచున్నట్టుగానే. అంటే దెస్సలోనిక సంఘం ఏం చేస్తుందట? ఒకనిని ఒకడు ఆదరించుకొని ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటున్నారట. ఆదరణ ఉందా? ఆదరణ ఉందా? ఉండాలండి. సంఘంలో ఒకరికి ఇబ్బంది కలిగిన వెంటనే సంఘం అంతా స్పందించటం. ఈరోజు చూడండి, ఒకరికి ఇబ్బంది కలిగింది అనగానే సంఘంలో ఎంతో మంది వెంటనే స్పందించి, వాళ్ళ రోగం విషయంలో కావచ్చు, ఏమంటే వాళ్ళ అవసరతల విషయంలో కావచ్చు. మరి మా సంఘంలో చందు చనిపోయాడు, చనిపోగానే అయ్యో అతని విధవరాలు, భార్య విధవరాలు అయిపోయింది, 2 చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నారు, ఎలా? అయితే ఇల్లు కట్టాలి వాళ్ళకి. మంచి సేవకుడు కదా అనగానే వెంటనే చాలా మంది ముందుకు వచ్చేసారు. మీలో కొంతమందికి తెలుసు, చందు ఇల్లు పూర్తి అయిపోయింది, మహా అయితే ఇంకొక నెలలో ఆ గృహప్రవేశం వాటిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే ఒకనాడు ప్రాణం పోగొట్టుకున్నాడు సేవలో, రామచంద్రపురం ప్రేమ్, మంచి సేవకుడు. ఆయన
వెళ్ళిపోవడంతో సడన్గా ఆయన కుటుంబం ఆ, దిక్కులేని వాళ్ళుగా అనాథలుగా మారిపోయారు. అప్పుడు వెంటనే సంఘం అంతా స్పందించారు. చక్కటి ఇల్లు వాళ్ళకి కట్టించారు. అక్కడున్న లోకల్గా ఉన్న సంఘం కొంతమంది వాళ్ళని ఆదరిస్తున్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఇదంతా ఏంటి? ఒకరినొకరు పరామర్శించుకోవటం, ఒకరిని ఒకరు ఆదరించుకోవటం. సంఘం అంటే ఏంటి? ఒకరికి కష్టం కలిగితే వెంటనే ఇంకొకరు స్పందించటం. ఏమండి? ఈ చేతికి గాయం అయింది అనుకోండి, శరీరం కదా, ఈ చేతికి గాయం అయితే వెంటనే శరీరం ఎంత అల్లాడిపోద్ది వెంటనే. ఓ కళ్ళు చూస్తే ఎక్కడ గాయం కలిగింది, నోరు వెంటనే ఆ సహాయం కోసం అరుస్తుంది, ఈ చెయ్యి వెంటనే దీనికి సహాయం చేయాలి అనుకుంటుంది, ఈ కాళ్ళు దీనికి సహాయం కోసం ఎక్కడికైనా నడవాలి అనుకుంటాయి. ఇవన్నీ ఏంటి? ఒక చిన్న అవయవానికి కష్టం కలిగితే మిగిలిన అవయవాలన్నీ కూడా సహాయం చేయటం. అలా చేయటం వల్ల ఏమవుతుంది? వెంటనే దీని గాయం మానిపోతుంది. అది క్షేమాభివృద్ధి అంటారు దాన్ని, ఆదరించుకోవడం అంటారు దాన్ని. సంఘం కూడా అలాగే. మరి ఒకరినొకరు ఆదరించుకోగలుగుతున్నామా? ఒక మంచి పని చేద్దాము అనగానే సంఘం అంతా కలిసి వచ్చేయాలండి. ఎవరైతే అటువంటి సంఘాలలో ఉంటారో వాళ్ళవే జీవము కలిగిన దేవుని సంఘాలు. ఇప్పుడు జాన్సన్ మాట్లాడుతూ ఏం చెప్పాడు? ఏమండి నిర్మాణం కోసం చేద్దాం అనగానే అందరూ ముందుకు వచ్చారట. అది 1000 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, సహాయం. కష్టపడేవాళ్ళు, త్యాగం చేసేవాళ్ళు అందరూ చేయబట్టే కదా సమిష్టి కృషి వచ్చింది. ఏమండి? అలాగే మొన్న నేను ధర్మవరం వెళ్ళాను, రాజమండ్రి దగ్గర. నిజంగా పిల్లలందరూ రీసెర్చ్ సెంటర్ని ఎంత పెద్దగా హాల్ కట్టారంటే అద్భుతంగా. మీరు ఎంత సుందరంగా కట్టారో వాళ్ళు కూడా అంత సుందరంగా కట్టారండి. దాన్ని కూడా ఓపెన్ చేయడానికి 29వ తేదీ నెల ఆఖరిలో వెళుతున్నాం. పిల్లలందరూ, ఆడపిల్లలు కూడా ప్లాస్టింగ్లు చేశారటండి. అలా మేస్త్రీలు అని అడిగాను, కాదు. కానీ ఎలా ప్లాస్టింగ్ చేశారు? ఆ సున్నం కలిపినప్పుడు సున్నం మోసేసి చేతులు పొక్కుకుపోయినా ఏమైనా సరే కష్టాలు పడి ఆ సున్నం అంతా మోసేసి వాళ్ళకి ఇచ్చేయడం, ఇసుక అందించడం, పిక్ అందించడం అని కష్టం మేము చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళంతా చదువుకునే పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి కట్టేశారండి దాన్ని. అది పెద్ద సంఘంలాగా పెద్ద ఆడిటోరియంలో ఉంది అంత పెద్ద హాలు. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఎందుకు ఎలా చేయగలిగారు అంటే క్షేమాభివృద్ధి, ఒక క్షేమమైన అభివృద్ధి. చూసారా? ఒకప్పుడు వాళ్ళు చిన్ని గదిలో ఉండేవాళ్ళు, చాలా ఇరుగ్గా ఉండేది. ఆఖరికండి వాళ్ళు వాక్యం వినడానికి ఆదివారం లైవ్ పెట్టుకుంటే కూడుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఖాళీ లేకపోతే బయటను కూర్చుంటే వర్షం బోర్ను పడుతుంటే గొడుగేసుకుని కూర్చొని లైవ్ వినేవారట, ఆరాధనకు కూడుకునేవారట. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పుకొని ఇప్పుడు చక్కగా పెద్ద ఆడిటోరియం కట్టేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళందరూ ఒకరినొకరు ఆదరించుకోవటం వలన వాళ్ళకి ఎంత క్షేమం కలిగింది. అలా అందరూ 10 మంది ఉన్నప్పుడు 10 మంది చేతులు వేసేవాళ్ళుగా ఉండాలి. మీరు వేరండి, మేము వేరండి, మీ సంస్థ వేరండి, మా సంస్థ వేరండి, ఏమండి మీ సంఘం వేరండి, మా సంఘం వేరండి, అలాగ అనుకుంటే ఇలాగ ఎంతకీ వీళ్ళందరూ ఎవరు నమ్మారు? యేసు ప్రభువునే నమ్మారు. వీళ్ళందరూ ఎవరి రక్తం వల్ల కడుగుపడ్డారు? ఆ ప్రభు రక్తం వల్లే కడుగుపడ్డారు. మరి ఒకే ప్రభు అంటారు, ఒకే బైబిల్ అంటారు, ఏమండి మరి ఎందుకు క్షేమం లేదు వీళ్ళలో? వీళ్ళలో ఎందుకు అభివృద్ధి లేదు తెలుసా? వీళ్ళంతా కలిసికట్టుగా లేరు. అందరూ కలిసి వచ్చినప్పుడే కదండి ఒక పని బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మీరందరూ ఒక పనిలో ముందుకొచ్చి కలిసికట్టుగా చెయ్యండి. మీరు అలా చేస్తేనే దేవుని పనికి, నా పని అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈరోజు అభివృద్ధి ఎందుకు కుంటుపడుతుంది అంటే కలిసి రావటం లేదు, ఎవరు కలిసి రావటం లేదు. మరి అలాంటప్పుడు అభివృద్ధి, సంఘక్షేమం ఎలా అభివృద్ధి అవుతుందో చెప్పండి. కనుక దేవుని పని అనగానే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇది నేను చేయగలనా చేయలేనా అని పక్కన పెట్టి అందరూ స్పందించే వాళ్ళుగా ఉండాలి. అందరిలో గొడవలు లేకుండా ఉండాలి. క్షేమం ఎప్పుడు కలుగుతుందంటే ఆ కుటుంబంలో గొడవలు లేనప్పుడు. గొడవలు వచ్చాయా నాశనం అయిపోయినట్టేనండి. అపవాది ఇప్పుడు గొడవలు పెట్టడానికి చూస్తుంది. ఎవరి మధ్య గొడవలు ఉండవు చెప్పండి? భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవా? అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా? కానీ వాళ్ళంతా కుటుంబం కాబట్టి ఏ రక్తాన్ని బట్టో బంధాన్ని బట్టో, ఏమండి వాళ్ళంతా కలిసే ఉంటారు. ఏదో అండి మా భార్యాభర్తలు 2 అనుకుంటాం, మళ్ళీ కలిసిపోతామండి. మా అన్నదమ్ములు 2 కొట్టుకుంటామండి, తిట్టుకుంటామండి, మళ్ళీ ఒకటైపోతామండి. అలా అనుకుంటున్నప్పుడు సంఘాలలో ఉన్న వాళ్ళు ఎందుకు అలా కావట్లేదు? ఒకసారి విడిపోయినట్టు విడిపోవడమే, ఇంక కలిసేది లేదు వాళ్ళు. ఏమండి ఎందుకు కలవలేకపోతున్నారు అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి అక్కర్లేదా?
మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని చూసి ఏమనుకుంటాడు? మీరందరూ విడిపోతున్నారు ఎందుకయ్యా? మీరు ఎందుకు ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతున్నారయ్యా? మీరంతా కలిసి ఉంటే నా పని బాగా జరుగుతుంది కదయ్యా అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఇంకా క్షేమం ఎలా కలుగుతుంది చెప్పండి? తండ్రి ఉసురు తగలదా? తండ్రి బాధ, కన్నీళ్ళు, ఆయన వేదన ఆ సంఘాలకి శిక్షగా రాదంటారా? వస్తుంది. కనుక మీరేం చేయాలి? సంఘంలో ఎవరితోనూ గొడవలొద్దు, కాపరితో గొడవలొద్దు, ఏమంటే సంఘ సహోదరులతో గొడవలొద్దు, సహోదరీమణులతో గొడవలొద్దు. సహజంగా నలుగురు ఒక దగ్గర ఉన్నారంటే ఏదో ఒక సమస్య ఎక్కడో చిన్నదో పెద్దదో వస్తుంది. కానీ దాన్ని ఏం చేయాలి? ప్రేమతో దాన్ని కప్పేయాలి, ప్రేమతో దాన్ని క్షమించాలి. అప్పుడు అందరూ కలిసి ఉంటారు. ఏమండి? దేవుడు అందుకే ఒక మాట అన్నాడండి. చూస్తారా ఆ మాట? దేవుడు రాయించిన ఒక మంచి మాట ఒకసారి చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళదామండి. ఏమంటున్నాడో చూడండి ఒకసారి ఈ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, పని 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 అందరూ పనిలో ఉండాలి. ఏమండి? పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, కీలు వలన కలిగిన బలం అంటున్నాడు. ఇంతకీ మీ అస్థిపంజరం అంతా అలా ఎందుకు నిలబడింది అనుకున్నారు? మీరు కీళ్ళు వలన అతుకబడ్డారు. అంటే ఏంటి? ఇదిగోండి చెయ్యి ఉందా, ఇక్కడ దీనికి మడంకి ఇది ఒక కీలు ఉంది, జాయింట్ ఇది. మళ్ళా ఇది ఒక జాయింట్, చూసారా? కీలు అంటారు దాన్ని. మళ్ళా ఇది ఒక జాయింట్. ఏమండి? అలాగే కాళ్ళు, చేతులు, మిగిలిన దేహం అంతా కూడా ఏంటి అనుకుంటారు? ఇది జాయింట్ అయింది, కీలు అంటారు దాన్ని. కీళ్ల వలన కలిగిన బలము చేత, అదే బలం కదా. ఆ కీళ్లు కానీ అతికిలేమనుకోండి, మీరు నిలబడగలరు అసలు? తప్పని అలా ముద్దలా కుప్ప కూలిపోతారు మీరంతా కూడా. అంటే ఒక శరీరం నిటారుగా నిలబడగలిగింది అంటే ఏంటనమాట? కీళ్లలో బలం, కీళ్ల వల్లనే బలం అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కీళ్ల వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఏమండి? శరీరానికి ఏం కలుగు చేస్తుందటండి? అప్పుడే కదా డెవలప్ అవుతుంది బాడీ. ఎప్పుడైతే మీ సంఘాలలో, మీరు ఎక్కడ సంఘాలు వేరైనా కావచ్చు, ఏమండి? మీరు రాజమండ్రిలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, ఎక్కడ సంఘమైనా మీ సంఘము దేవుని పనిలో అభివృద్ధి చెందాలి అంటే ముందు మీలో ఏం కావాలి? కీళ్ల వలన బలము. అంటే మీరంతా కనెక్ట్ అయి ఉండాలి అని. కనెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ చెయ్యి శరీరంలో ఉందంటే ఏంటనమాట? జాయింట్. ఇవన్నీ జాయింట్స్ అంటారు వీటిని. ఇవన్నీ కలిసి ఉన్నాయి. మరి సంఘంగా మీరందరూ కలిసి లేకపోతే ఎలా చెప్పండారా? విడిపోతారా? గొడవలు ఆడుకుంటారా? పడదంటారా? ఇవన్నిటికీ ఒకటి ఒక మందు. ఏంటా మందు? ప్రేమ. యేసు ప్రభు ఒక మందు ఇచ్చి వెళ్ళిపోయాడు మనకి. ఏంటా మందు? ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, ఏమండి ఈ చెయ్య ఈ జబ్బా రెండు కలవట్లేదంటే బాబు ఆ రెండింటిని దగ్గర పెట్టి ప్రేమ అందులో, అంతేగా చెప్పాలి. జాయింట్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఊడిపోయినప్పుడు ఏం చేస్తామండి మన దగ్గర? క్విక్ ఫిక్స్ అని, ఎరాల్డేట్ అని, ఏమండి రకరకాలు ఉన్నాయి కదా, చిన్న చిన్న వేస్తుంటారు. అది వెయ్యగానే టక్కన అతుక్కుపోతుంది. గమ్ అంటారు దాన్ని, అవునా? గమ్. మరి ఇప్పుడు మనుష్యులుగా సహోదరులుగా మనం అతుక్కుపోవాలంటే ఏం వేయాలి మన మధ్య? యేసుప్రభు మంది ఇచ్చాడు. ప్రేమని మంది ఇవ్వండి ఆయనకి. ప్రేమని గమ్మిచ్చి వెళ్ళిపోయాడు మనకి. మరి ఇప్పుడు ఆ ప్రేమని గమ్మేస్తే మనం విడిపోతామా? విడిపోవండి. ప్రేమించుకున్న వాళ్ళు చూడండి, అమ్మా నాన్న వద్దన్నా, ఏమండి కొడతామన్నా, చంపుతామన్నా, నరుగుతామన్నా, మీరు ఏమన్నా చేసుకోండి, మేము మాత్రం ఒకరినొకరు వదులుకోము అని ప్రేమించుకున్న వాళ్ళు, కొత్తలో ప్రేమించుకున్న వాళ్ళు అంటారు కదండి. మంచిదే. కానీ అది పెళ్లి చేసుకుని, ఏమండి పిల్లల్ని కానీ పెద్ద అయినంత వరకు ఆ ప్రేమ అలాగే జాయింట్ ఉండాలి కదా. అంతకుముందు అంత గొప్పగా ప్రేమించేసి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేస్తానంటావేంటి? ఏమైపోయింది అంటే లోన గమ్ము తగ్గిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? గమ్ము తగ్గిపోయినప్పుడల్లా ప్రేమ వేసేయాలి అందులోని. తక్కువైపోతున్నప్పుడల్లా గమ్ము వేస్తుండాలి. తక్కువైపోతుంది. ఇప్పుడు ఇంజిన్ ఉందండి, బండి పరిగెడుతుంటుంది, అందులో ఇంజిన్ ఆయిల్ ఉంటుంది.
అది వేస్తున్నప్పుడు ఇంజిన్ ఆయిల్ ఒక లెవెల్లో ఉంటుంది. బాగా ఒక 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు తిరిగేసింది అనుకోండి, అప్పుడు ఇంజిన్ ఆయిల్ తగ్గిపోద్ది. తగ్గిపోయిన ఏం చేయాలి? మళ్ళీ వెంటనే ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసినప్పుడే ఇంజిన్ బాగుంటుంది, బండి బాగుంటుంది, ముందుకెళ్తుంది. అలాగే సంఘం అనే మనం అందరం వెళ్ళాలి అంటే మనందరి మధ్యన ఏముండాలి? ప్రేమ. అన్నిటికంటే ముఖ్యమైనదండి అది. ఈరోజు చాలా మంది విడిపోవడానికి, సంఘంలో క్షేమం లేకుండా పోవడానికి, సంఘంలో అల్లర్లు గొడవలు ఇవన్నీ రావడానికి కారణం లోపం ఏంటంటే ప్రేమే లోపం. కనుక నిజంగా ఆ లోపమైన దానిని మనం పూరించాలి అంటే దేవుడు చెప్పినట్లుగా ఒకరినొకరు క్షమించి ప్రేమించారనుకోండి. ఏమండి? క్షమించి ప్రేమిస్తే ఏమవుతుంది? ఏమండి? క్షమించడం వల్ల, ప్రేమించడం వల్ల ఏమవుతుందండి? ఏమవుతుంది? సహోదరుని సంపాదించుకుంటాం. మన మధ్య గొడవలు రావు. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉందనుకోండి, ఎందుకు విడిపోతారు చెప్పండి? అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందనుకోండి, ఎందుకండి విడిపోతారు? విడవరు కదా. కాబట్టి వాళ్ళు విడిపోతున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళ మీద ప్రేమ సన్నగిలిపోయిందని అర్థం. కనుక ఇప్పుడు దేవుని సంఘం విడిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది అంటే కారణం ఏంటంటే అపవాది వారిలో ప్రేమను హరించేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఏదైతే అతుకుబడడానికి అవసరమో, ఏదైతే వీళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి బంధంగా ఏ ప్రేమ అయితే పటిష్టంగా ఉందో ఆ ప్రేమను చంపేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13-14 సేమ్ అదే కీళ్ల కోసం చెప్తున్నాడు చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఎవడైనను తనకు ఒకవేళ నీకు హాని కలిగింది, పలానా వ్యక్తి వల్ల నాకు బాధ కలిగింది, కష్టం కలిగింది అని అనుకుంటే ఒకనిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి, ప్రభువు మిమ్మల్ని క్షమించి ఉన్న ప్రకారము మీరును క్షమించండి. వీటన్నిటికీ పైన, క్షమించడం అన్నిటికంటే ఇంకా పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి. అది పరిపూర్ణమట. ఏమండి? ప్రేమ ఉండబట్టే కదండి క్షమిస్తాం. మన పిల్లలు పొరపాటు చేశారు అనుకోండి, మన పిల్లలు తప్పే చేశారు, వాళ్ళని ప్రేమిస్తామా ప్రేమించమా? మన పిల్లలే తప్పు చేశారని వదిలేసుకుంటామా? తప్పు చేసిన వాళ్ళని సరిదిద్ది కాపాడుకోవాలనుకుంటావా? సరిదిద్ది కాపాడుకోవాలనుకుంటా. దానికి కారణం ప్రేమ. మరి సంఘములో ఉన్నవారు నీ సహోదరుడు, సహోదరియో, ఇంకెవరో, వాళ్ళను నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు? ఈరోజు సంఘాల్లో ఈ గొడవలు దేనికి తెలుసండి? ఏమండి, అతను నా కోసం ప్రసంగం చేశాడండి అని ఒకటి వెళ్ళిపోతాడు. ఏమండి, ఆయన నన్ను టార్గెట్ చేశాడండి అని ఇంకొకటి వెళ్ళిపోతాడు. ఏమండి, ఆవిడ నన్ను అనరాని మాటలు అందండి, నేను ఉండలేనండి, నేను వెళ్ళిపోతానండి. ఏమండి, ఇలా ప్రతి చిన్ని కారణాలకు సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. చిన్ని కారణాలకు. ఏమండి, భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్ని గొడవలు జరగవు చెప్పండి? పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు. భార్య భర్త అనుకున్న తర్వాత బోల్డ్ గొడవలు జరుగుతాయి. కానీ గొడవలు జరిగినా వాళ్ళు ఒకరినొకరు వదులుకోరండి. ఎందుకంటే కుటుంబం, పిల్లలు, బాధ్యతలు, సమాజంలో పరువు. కనుక వీటన్నిటి కోసం ఆలోచించి తమ్మును తాము ఏం చేస్తారంటే ఓర్చుకొని సహించి, పోన్లేండి నా భర్తే కదా, పొరపాటు చేస్తే చేస్తాడు, ఏం చేస్తా మరి, కాదనుకోగలనా, 3 పిల్లలు కన్నాను ఆయన కింద, ఈరోజు అర్ధాంతరంగా ఎలా వదిలేస్తానండి, వదిలేసి మా అమ్మ నాన్నకి వెళ్ళి భారంగా నేను ఎలా ఉండగలనండి, ఇన్ని ఆలోచిస్తారు వాళ్ళు. దీని అంతటికి కారణం ఏంటంటే ప్రేమ. క్షమలో దాగి ఉంది ప్రేమ. మరి నీ కుటుంబం పట్ల చేస్తున్నావు, నీ కొడుకు పట్ల చేస్తున్నావు, నీ తల్లిదండ్రుల పట్ల చేస్తున్నావు, సంఘములో ఉన్న నీ పొరుగు వారి పట్ల ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు కావలసినది సహోదరుల మధ్య ఏంటి? ప్రేమ. ఏమండి, ఒకరినొకరు క్షమించుకోండి. తప్పు చేశాడు ఎవడండి మీకు హాని అంటున్నాడు చూడండి, హాని చేశాడు, మీ కీడే చేశాడు, కీడు చేస్తే ఏం చేయాలి? క్షమించండి. ఎప్పుడు క్షమించమన్నాడు? ఒకసారా? పాట. ఏమండి, ఎన్ని మార్లు క్షమించాలి ప్రభువా? నా సహోదరుడే, నా చర్చిలో ఉన్నాడే, తలపోటు అయిపోయింది అతని వల్ల నాకు, ఎన్నిసార్లు క్షమించమంటే? ఒకసారి 2 సార్లా? 7 సార్లు క్షమించాను ప్రభా, చాలు కదా, సంపూర్ణం అయిపోయింది 7 సార్లు అంటే.
యేసుప్రభు అన్నాడు 7 మార్లు మట్టుకు సరిపోదయ్యా. 70 ఏళ్ళు, 2 ఏళ్ళు అంటే బాగున్నావు, అంటే 77 అంటే బాగున్నావు, 77 టైమ్స్ అంటే బాగున్నావు. 77 సార్లు కదా లెక్క పెట్టించుకోదు. 1 2 3 4 5 70 77 అయిపోయింది. 78 సార్ నేను క్షమించనయ్యా అని. ఇక్కడేమన్నాడండి? 70 ఏళ్ళు మార్లు మటుకు. అంటే నీకు 70 వచ్చినంత వరకు, లేదా ఆడికి 70 వచ్చినంత వరకు, ఏమండి 70 వచ్చినంత వరకు అప్పుడు పగలేముంటాయండి? ఈ పగలు, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ ఎప్పుడు తెలుసా అండి? ఇదిగోండి ఈ మధ్య వయస్సులోనే. బాగా కొంచెం గట్టిగా తింటాం, రక్తం బాగా వేడెక్కుతుంది, ప్రతిదానికి అని లెగుస్తుంటాం మనం. ఎందుకు? ఒంట్లో శక్తి ఉంది కదా. నడుము వంగిపోయి నిలబడ్డానికి ఓపిక లేక, ఏమండి కర్ర పట్టుకొని నడుస్తూ సరిగ్గా కనబడకుండా ఉన్నప్పుడు ఎవరి మీద నీ కోపం? అప్పుడు నీ కోపం వచ్చినా ఏం చేయగలవు? ఎవరి మీదైనా ఏమండి కోపం వస్తున్నా మాత్రం. ఇప్పుడు కోడలు ఉంటుందండి, కోడలు ఒక్కొక్కసారి అత్తనికి మూటికాయలు కూడా పెట్టేస్తుంటుంది. అలాంటి వీడియోలు చూసాం కదండి. మామగారు మంచం మీద తోస్తున్న కోడలు ఉన్నారండి వృద్ధాప్యంలో. ఏం చేస్తాడంటే ముసలాడు, ఆయన ఏం చేయలేడు. కానీ మనసులో ఉంటుంది, ఈ పనికి మాలింది నన్ను తోసింది, నాకు కాళ్ళు చేతులు ఉంటేనా దీన్ని అలా ఎత్తిపెట్టి నూతులు వేసింది అనుకుంటాడు. ఏమండి కానీ వెయ్యలేడు. ఎందుకు? సహకరించడం లేదు బాడీ. ఒకప్పుడు అంటే టాట్ టూ డామ్ డౌన్, నన్ను మించినోడు లేడని ఊరి మీద గట్టి కేకలేసేవాడిని. ఇప్పుడా వాయిస్ లేదు, చేతుల్లో బలం లేదు, నిలబడ్డానికి నడువులో ఓపిక లేదు. కనుక ఏం చేస్తాం? ఫోన్లే అంటే అనేది మరి పడక ఏం చేస్తాం? మరి వయసు అలాంటిది. అంటే వయస్సు పెద్దదయ్యే కొద్దిని కోపాలు ఉండవు, అప్పుడే ఉంటాయండి పగలు. అందుకే అండి ఎప్పుడు కూడా దేశంలో పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా వయసులో ఉన్న వాళ్ళకి ఎవరండి, లేదంటే ఊగిపోతుంటారు. పవన్ కళ్యాణ్ ఊగిపోయినట్టు. ఏమండి ఎందుకు ఊగిపోతారో తెలీదు. కొంతమంది ఆవేశం వచ్చినా ఏమొచ్చినంటే ఊగిపోతుంటారు మనుషులు. అది కోపం వచ్చిన వాళ్ళు పట్టుకోలేం, సంతోషం వచ్చిన వాళ్ళు ఊగిపోతుంటారు, పట్టుకోలేం. ఏమండి అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి, ఏమండి ఇప్పుడు అయితే ద్రౌపది ముర్ము అనుకుంటారు, అంతకుముందు ముసలోళ్ళు. ఏమండి అలా చూడండి, ఆ పోస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వయస్సు మళ్ళిన వాళ్ళు. అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకేనండి ఆ పెద్ద పోస్టులు ఇస్తారు. ఎందుకో తెలుసా? అక్కడ కానీ ఆవేశపరుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కింద 3 ఆర్మీలు ఉంటాయి. తెలుసా అంటే ప్రెసిడెంట్ చేతిలోనే 3 శక్తులు ఉంటాయి. ఏంటా శక్తులు? ఒకటి మిలిటరీ, ఒకటి ఆర్మీ, సారీ అది మిలిటరీ, ఒకటి ఎయిర్ ఫోర్స్, ఇంకోటి నేవీ. త్రివిధ దళాధిపతి ఎవరంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అతనికి కానీ ఇప్పుడు మనలాంటి ఇక్కడ యవ్వన రక్తంలో ఉడుకు రక్తం ఉన్న ఇచ్చారనుకోండి, అక్కడ వెంటనే మరుసటి రోజే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడు. అంతే. జనరల్ పిలుస్తాడు, ఒరే మీరు విమానాలు తెలియ వాళ్ళందరూ చంపేసి వచ్చాడు అంటాడు. అంతే. ఇది కోపం వచ్చింది తిరిగి. అదే ముసలుడు అనుకోండి, ఉండుకయ్యా ఎందుకు కంగారు పడతావు, ప్రతిదానికి యుద్ధం అంటే ఆగు, ఎందుకు ఊగిపోతున్నావు అలాగా, నీకు ఏం తెలిసయ్యా, అనుభవం లేదు, ఏమీ లేదు, ప్రతిదానికి నిదానం కావాలి అంటాడు. అంటే వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు తొందరపాటుతనంతో ఉండవు. ప్రతిదీ ఆలోచించి ఆచితూచి నిదానంగా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో స్లోగా తీసుకుంటారు. ఈ లోపు స్లోగా కోపం తగ్గిపోతుంది. తెలుసా అండి? మనకి ఈ రోజు ఉన్న కోపం గొడవ అయింది అనుకోండి పక్కింటి వెళ్తే, ఈరోజు మంచి వేడి మీద ఉంటావు, రాత్రి పడుకొని లేచేసరికి కొంచెం తగ్గుతుంది మనకి. ఏదో చూసినప్పుడు కోపం వస్తుంది, కానీ ఏం చేస్తాను నేను ఏదో గొడవ జరిగింది మొత్తానికి. వారం రోజులు అయిపోయింది అనుకోండి, ఇంకేముంటుంది కోపం. నెల రోజులు అయిపోయింది అనుకోండి, అలా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అంతే. సంవత్సరం దాటిపోతే ఒకప్పుడు కోపంలో కొట్టేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కోర్టులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కోర్టుల దగ్గర ఆలుముఖం ఈలుముఖం వాళ్ళు ఆలుముఖం వాళ్ళు చూసుకొని, ఎందుకురా అనవసరంగా ఆ రోజు కొట్టుకున్నావు, ఎందుకురా అనవసరం తిట్టుకున్నావు, నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, ఆ లాయర్ నీ దగ్గర డబ్బులు తినేస్తున్నాడు, నా దగ్గర డబ్బులు తినేస్తున్నాడు, నీ మీద కేసు కట్టేశాడు, నా మీద కేసు కట్టేశాడు, ఎందుకు ఈ గొడవ అంతా. ఎలాగ అనుకుని రాజీ పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే చివరికి ఏదైనా కావాల్సింది ఏంటి? సమాధానం, శాంతి, ఓర్పు, ప్రేమ. అంతే కదండి. ఇది మూలమైనప్పుడు అనుభవం, పెద్దరికం, వయస్సు. కనుక ఆవేశంతో ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. కాబట్టి ఎప్పటి వరకు నువ్వు క్షమించాలంటే ఏ వయసు చెప్పాడు? 77 సంవత్సరాలు అనేసి. అంటే ఇక్కడ ఎవరైనా 77 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారండి? ఎవరు లేనట్టున్నారు, కింద ఉన్నారేమో పెద్ద ఆయనలు ఎవరైనా. 77 years. ఏమండి వీళ్ళ నాన్నమ్మ గారు ఉన్నారు. అమ్మ నాన్నమ్మ యుద్ధానికి వెళ్తామంటే, ఊరుకోరా బాబు యుద్ధం ఏంట్రా అంటదా. అవునా? అడగండి. ముసలోళ్ళు ఎవరిని చూసి తాత అలా పరిగెడతాం పదా అనేసి అంటే, ఊరుకోరా పరిగెట్టడం ఏంట్రా. తాత ఫైటింగ్కి వెళ్తామా, వీధి చివరిని గొడవ అవుతుందంటే, ఊరుకోరా నేను గొడవకి ఏంట్రా.
అంటే గొడవలకి ఇష్టపడరు, అల్లర్లకి ఇష్టపడరు, ఏమండి చాలా కాముగా ఉంటారు. అంటే ఆ వయసు వచ్చేసరికి కోపాలు ఉండవు, పోతాయి. అప్పటి వరకు క్షమించమన్నాడండి, ఇంకేముండదు కోపం. 77 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభు పక్కన సోదరుని ఎంతకాలం క్షమించాలంటే ఆడు ముసలోడు అయిపోయాడు నీతో పాటు, నువ్వు ముసలోడు అయిపోయి ముసలోడు ఏం చేస్తారు? అలా బుర్ర రూపుకొని ఒకరినొకరు ఇలాగ పలకరించుకుంటుంటారు అంతే. ఏమండి ఎంత మంచి మంత్రం చెప్పాడండి యేసు ప్రభు. ఒరే 77 సంవత్సరాల వరకు క్షమించుకోండి, ఏ గొడవ లేదు. నిజంగా ఇదే విధానం, ఇదే పద్ధతి ప్రపంచంలో అవలంబిస్తే అండి చాలా శాంతియుతంగా ఉంటుందండి. ప్రపంచమే కాదండి, అన్ని దేశాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయండి. కానీ ఉడుకు కదండి, ఉడుకు రక్తం, ఆవేశం, చంపేద్దాం, తేల్చేద్దాం, తెగించేద్దాం అనుకునే ఈ యువత ఉంది చూసారా, ఈ యువత వల్లేనండి. అబ్బో వాడు గోల ఎక్కువ, అల్లరి ఎక్కువ, ఏమండి చాలా ఆవేశపరులు. కానీ తర్వాత జరగబోయే పరిణామాలు వాళ్ళకి అర్థం కాదు. అటు బండి మీద వెళ్ళేటప్పుడు చూడండి, కుర్రోడు ఎలాగెళ్తారు బండి మీద, ఎంత వేగం! ఏడు బండి ఓడ తిప్పినాడు సైడ్కి, ఇలా వంచి 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 నడుపుతుంటాడు. ఆడు నడుపుతుంటే భయం వేస్తుంటుంది, ఒరే ఆడు స్లిప్ అయిపోయి పడిపోతే ఆడు ఎక్కడ తగులుతుందో శరీరానికి, కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, తలక దెబ్బ తగిలి బ్రెయిన్ చచ్చిపోతాడేమో అని మనకు భయం ఉంటుందండి. వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే ఆ వయస్సులో వాళ్ళకి భవిష్యత్తును కూర్చిన జ్ఞానం, ఆలోచన వాళ్ళకి లేదు. అదే అనుభవజ్ఞులతో చెప్పండి, కొంచెం స్పీడ్ మీద రే స్లోగా ఎందుకు స్పీడ్గా వెళ్తాను, మెల్లిగెళ్ళు అంటాడు. కారణం ఏంటంటే నిదానమే. అది వాళ్ళకి ఆల్రెడీ అనుభవంతో వచ్చేసింది. కొత్తగా నీటికి చెప్తే ఏమర్థం అవుద్దండి? అందుకే స్పీడ్ మీద ఉన్న వాళ్ళకి యేసుప్రభు చెప్పాడు, నాయన కోపాలు పడకండారా, ఒకరినొకరు క్షమించండారా. ఎన్ని మార్లు మట్టుకు ప్రభు క్షమించాలి? 70 ఏళ్ళు వచ్చినంత వరకు క్షమించయ్యా. 70 ఏళ్ళు వచ్చినంత వరకు క్షమించమన్నాడు అంటే ఏమండి, సంఘంలో మనం అంతా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి? 2 సంవత్సరాలు ఉన్నాడో లేదో, 3వ సంవత్సరానికి సంఘంలో కనబడ్డు. ఎటు వెళ్ళిపోయాడు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు 70 ఏళ్ళు వచ్చినా నువ్వు చర్చిలో ఉండాలి. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చర్చిని వదిలేసి ఆ చేతిలో బాటిల్ తీసుకున్నాడు, చేతిలో ఏమండి 70 ఏళ్ళు సంఘాలలో ఉన్నవాళ్ళు ఉన్నారా? మన పూర్వీకులు కొంతమంది ఉండేవారండి. ఎన్ని చెప్పనండి, ఏమండి మా తాత ముత్తాతల నుంచి ఆ చర్చికి వెళ్తామండి, కామగా వెళ్ళడం, కూర్చోవడం, వినడం, రావడం. అంటే ఒకే సంఘాన్ని నమ్ముకొని ఆ సంఘంలో ఏ గొడవల జోలికి వెళ్లకుండా ఇంత వయసు వచ్చిన ఆ సంఘాలలోనే కలిసి ఉండటం, అది మొత్తానికి. మరి ఈరోజు అటువంటి సమాధానము, క్షేమము, ప్రేమ, అభివృద్ధి ఈ సంఘాలలోనికి రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడే మీరందరూ కూడా మిమ్మల్ని దేవుడు కడతన్నాడు అన్నాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో చదువుదాం మాట. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద. మరి వాళ్ళలో ఎంత ఓర్పు అండి! యేసుప్రభుకి ఎంత ఓర్పు ఉంది, అపోస్తలులకు ఎంత ఓర్పు ఉంది. అంటే మనం కట్టబడింది ఓర్పు మీద కట్టబడ్డాం, సహనం మీద కట్టబడ్డాం, పరీక్షల మీద కట్టబడ్డాం. ఇంత గొప్ప పునాది మనకి ఎంత ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి ఎందుకండి ఆవేశం? పౌలు ఎలా క్షమించాడు, స్టెఫెన్ ఎలా క్షమించాడు, యేసుప్రభు ఎలా క్షమించాడు, అందరూ ఒకరినొకరు ఎలా క్షమించుకున్నారు. ఏమంటే 1వ శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళ మీద కట్టబడిన మనం ఎందుకండి ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాం? ఏమండి కనుక ఏమన్నాడు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ప్రవక్తలను అపోస్తలులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడుతున్నారు. మరి మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే రాయికి మధ్యన కట్టడానికి దీనికైతే ఏమేస్తారు? సిమెంటు. అది బాగా కలిపి తగిన శాతంలో ఇసుక, తగిన శాతంలో సిమెంటు, ఏమండి నీళ్లు, ఇవన్నీ కలిపితే చక్కగా గోడ పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు కట్టిన వాళ్ళు పడిపోతున్నాయి, కానీ బ్రిటిష్ వాళ్ళు కట్టిన చూడండి, మళ్ళీ రామ్కో సిమెంటు, ఏమండి భారతీయ సిమెంట్ లేవు వాళ్ళ దగ్గర. సున్నం అండి. మరి వాళ్ళు కట్టిన చూడండి, ఆ కాకినాడలో మీరు ఆ పెద్ద పెద్ద వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చూడండి ఎలా ఉంటాయో. పెద్ద పెద్ద బండరాళ్ళతో కడతారండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అవి ఎంత పటిష్టంగా ఉన్నాయంటే ఆ రాళ్ళు చూడండి రావండి. అంటే రాయిని అతికేటంతటి చక్కటి పటిష్టమైన గమ్ వేశారు దానికి. అందుకే ఆ నిర్మాణం అంతా పటిష్టంగా ఉంది.
మరి సంఘం అనే ఈ నిర్మాణం కూడా పటిష్టంగా ఉండాలంటే మీ మధ్య ఏం కావాలి? ప్రేమ. ప్రేమే మీ అందరినీ కలిపుంచే బంధం అన్నాడు దాన్ని. మీ అందరూ ప్రేమ ఉంటేనే గట్టిగా బంధం ఉంటుంది. ఆ ప్రేమ ఉంటే ఎవరు విడదీయగలరండి? పౌలు గారు ఒక మంచి మాట అంటాడండి, నిజంగా క్రీస్తులో నాకు ప్రేమ ఉంటే నన్ను క్రీస్తు నుంచి విడదీసేది ఏది? నరకమా? ఏమండి? కరువా? హింస? బాధ? నన్ను క్రీస్తు నుంచి ఎడబాపేది ఏది లేదు. నన్ను క్రీస్తు నుంచి ఏది వేరు చేయలేదు. ఎందుకంటే ఐ లవ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుప్రభుని ప్రేమిస్తున్నాను, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా పొరుగునున్న సహోదరుని కూడా నేను ప్రేమిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చదవండి ప్రియులారా. రోమపత్రిక 8వ అధ్యాయం 38, 39. మరణమైన జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా నన్ను ప్రభువైన యేసుక్రీస్తులో నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపున ఏవి లాగేయగలదండి? ప్రేమ ఉంటే ఇద్దరు ప్రేమికులు విడదీస్తున్న గమ్ములకు ఎంత సాగదీస్తారు? రబ్బర్ బ్యాండ్లకు అంత అతుక్కుపోతుంటారు వాళ్ళు. ఏమండి? ప్రేమికులు విడదీసడానికి ట్రై చేస్తారు కదండి, కానీ విడిపోతారా? ఎంత మీరు విడదీయండి, వాళ్ళు కలుసుకుందామనే చూస్తుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుందామనే చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్, బంధం, ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మరి మనుషుల మధ్య ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అని మనకు కనిపిస్తుంటే దేవుని వలన ఈరోజు ప్రేమతో వచ్చి కూర్చున్నారు మీరంతా. ఏమండి పాప, ఎక్కడైనా మనకి ఫ్యాన్లు ఉన్నాయండి, కానీ రోడ్డు మీద ఉందాడు వచ్చినప్పుడు చూసాను, ఆ టెంట్ కింద కూర్చున్నారండి చాలా మంది. భయంకరమైన టెంట్ వేడి, ఒక ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏం అవసరం అండి వచ్చి కింద కూర్చోడానికి? పాపం. ప్రేమ, దేవుని వాక్యం మీద ప్రేమ, సహోదరుల మీద ప్రేమ. అయ్యో నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి, వాక్యం వినాలి. ప్రేమ. ఆ ప్రేమ బట్టేనండి అంత చెమటలు కాగుతున్నా, ఎండగా ఉన్నా, ఇబ్బంది పడుతున్నా, ప్రయాణాలు చేసి వచ్చారు, ఉన్నారు, కూర్చున్నారు, తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీరందరిలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రేమ. అతుకుపడ్డారు. ఏమండి? అయితే నేను రాగానే మీరందరూ ఎందుకు రావాలి చెప్పండి? ఆకర్షించింది ప్రేమ. మీ అందరికీ, మీకు నాకు మధ్య ఉన్నది ప్రభువు నేర్పించిన ప్రేమ. ఎవరు విడదీయగలరు చెప్పండి మనల్ని? ఈ లోకంలో డబ్బు వేస్తే మనం విడిపోతామా? ఏమండి? ఈ లోకంలో కష్టం అయితే, కరువు అయితే మనల్ని దూరం అవుతామా? అవ్వండి. నిజమైన ప్రేమ దేవుని నుంచి కలిగినది అయితే ఎన్ని కష్టాలకైనా దేవుని కోసం నిలబడేదే సంఘం. కష్టాలకు పారిపోయేది కాదు, అవమానాలకు లొంగిపోయేది కాదు, ఇబ్బందులకు పారిపోయేది కాదు సంఘం. అంటే మీరే సహోదరులుగా మీరందరూ కలిసి ఉండటం. అలా కలిసి ఉండాలి అంటే సోదరులు అన్న తర్వాత ఒక దగ్గర ఉన్న తర్వాత ఒక మాట ఏదో వస్తుంది, ఏదో సమస్య, ఏదో అలుగులు, ఏదో కోపాలు, ఎక్కడో దగ్గర ఏదో ఉంటాయి కదండి. ఉన్నప్పుడు ఏం చేయాలి? చూచి చూడనట్లుగా వదిలే, క్షమించు. అలా క్షమించడం వల్ల ఉపయోగం ఏమనుకుంటారా? దేవుడు అన్న మాట చదువుదామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అబ్బా, లాంగ్ జంప్ చేస్తారటండి. ఇది ఎక్కడి నుంచి? మరణం అంటే పాతాళము అని అర్థం. అంటే ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో, ఎవరిలో అయితే క్షమ ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పాతాళంలోనికి వెళ్ళరు, మరణంలోనికి వెళ్ళరు. వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటేశారటండి. అబ్బా, ఏమంటే వైకుంఠపాలు ఆడుతున్నప్పుడు నిచ్చెన లెక్కుతున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో బోళ్ళు పాములు కనబడుతుంటాయి. సరిగ్గా పడకూడదు పెద్ద పాము మింగేస్తుందండి. పైకి వెళ్ళేసరికి 99 అనేసరికి అక్కడ ఉంటుంది పెద్ద పాము. పోనా పోయేది ఏదో కింద లైన్లో వచ్చి పడినా పర్లేదు, ఏకంగా తీసుకెళ్ళిపోయి 2 దగ్గర పడేస్తుంది మళ్ళీ మనల్ని. ఏమండి? మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది కథ అంతానా. అంటే అయినా విసిగిపోతావా? ఎంత పాము మింగేస్తే మింగేనవండి, మళ్ళీ వేస్తాను, మళ్ళీ ఎలాగైనా నిచ్చెన లెక్కుతాను, మళ్ళీ వెళ్ళిపోతాను, వైకుంఠానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అదే అంటే కష్టాలు పడి పాము మింగేసిన వాళ్ళు పడే కష్టం. మరి కొంతమంది ఏంటి తెలుసా అండి, అసలు పాము మింగదండి. ఒక్కోసారి ఒక్క పాము మింగకుండా 1 నుంచి బయలుదేరి 100 వెళ్ళిపోయిన ఉంటారు. నేను కొన్నిసార్లు అలాగే వెళ్ళాను. నిజమేనండి. అంటే ఎక్కడో ఒకసారి అలా జరుగుతుంటుంది అంతే.
అన్ని సందర్భాలు జరగదు. అలాగే నన్ను ఎప్పుడు పాము మింగలేదని కాదు, నన్ను కూడా మింగేసింది పాము. ఏమండి, ఎక్కడో ఒక దగ్గర మనం ఏంటంటే పాములన్నీ తప్పించుకొని డైరెక్ట్గా నిచ్చిలేకపోవడం, పాములు తప్పించేసుకోవడం. చివరిగా 99 దగ్గర పెద్ద పాము ఉంటుంది అనుకుంటారా, పెద్ద పామును కూడా చంపేసి వైకుంఠంలో వెళ్ళిపోవడం. అమ్మయ్య, గెలిస్తాను ఆట. ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసా? ప్రేమిస్తే ఆ పాములన్నిటిని తప్పించుకొని నా మాటకు అర్థం అదే. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక వైకుంఠపాళిలో ఉన్న పాములన్నిటినీ దాటి పరలోకంలోనికి ప్రవేశించి ఉన్నాము, వైకుంఠంలోనికి ప్రవేశించి ఉన్నాము. ప్రేమ లేనివాడు పెద్ద పాము చేత మింగివేయబడినవాడు అని అర్థమవుతుందా మీకు? చదవండి ఆ మాట. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీలో ఎవరిలో, నేను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమ లేకపోతే మరణం. అంటే సరిగ్గా అనకుండా నోరిప్పు ఉందనమాట. మీరు జంప్ చేయడమే టాప్ అని మిమ్మల్ని క్యాచ్ చేసిందనమాట. మీరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? వైకుంఠపాళ్ళు అయితే పర్లేదు, కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో అష్టచమ్మలు వేసుకొని పైకి రావచ్చు గవ్వలతోని. ఏమంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నో బ్యాక్, వెనక్కి వచ్చే అవకాశం లేదు. ప్రభా ప్లీజ్ ప్రభా, మళ్ళీ ఒకసారి నేను వెనక్కి పంపించి ప్రభా, వెళ్ళొచ్చేస్తాను, ఈసారి మాత్రం పాము కడుపులో పడిన ప్రభా అని అంటే, నీకు ఒకే జీవితం నాయన, ఒకే అవకాశం నాయన. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడిపోయావయ్యా, సారీ, నేనేం చేయలేవు, ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంకా ఎంతకాలం ప్రభా? ఎంతకాలం అయినా? ఎంతకాలం అంటే అనంతకాలం. ఆత్మకు చావు లేదు, నువ్వు చచ్చినంతకాలం ఇక్కడే ఉండాలి, నీకు చావు లేదు. అమ్మ బాబోయ్, ఎంతకాలం నేను మరణంలో ఉండాలా, పాతాళంలో ఉండాలా? వద్దు బాబోయ్, నాకు ఇది వద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవడం కన్నా మీరు అదృష్టవంతులు కదండి. అక్కడికి వెళ్ళక ముందే చెప్పేశాడు ఈ విషయం మీకు. దేవుడు ముందే చెప్పాడు కదా మీకు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? పాము మింగకుండా ఉండాలి అంటే ఏం కావాలి మీకు? ప్రేమ. అది పట్టుకోండి చాలు. అది పట్టుకుంటే ఏ పాము మింగదు మిమ్మల్ని. నిజం. ప్రేమ అనే ఆయుధాన్ని మీరు పట్టుకుంటే అసలు ఎవరితో మీకు విరోధం? ఏమండి, గొడవ ఎప్పుడవుతుంది చెప్పండి? అవతలోడు ఒరే అంటే ఒరే అని ఈడు కూడా అన్నాడు అనుకోండి, అప్పుడు ఇద్దరు గొడవ. అవతలోడు ఒరే అన్న తర్వాత ఏమనలేదు అనుకోండి, ఊరుకున్నోడితో ఊరంతా ఏమి సరిపోతారు. ఏమండి, తిట్టినోడు 2 తిట్లు తిడితే కదా, ఈడు మళ్ళీ 4 తిట్లు తిడతాడు, ఆడు 8 తిట్లు తిడతాడు, ఆడొక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాడు. మొదటి దెబ్బ పడిన వెంటనే నువ్వేమన్నది, దండరా నేను నమస్కారం నీకు అన్నాడు, ఇంకేం కొడతాడు ఆడు. ఇంక గొడవ ఎందుకు అవుతుంది చెప్పండి? కనుక గొడవ జరగకుండా ఉండాలి అంటే నిశ్శబ్దం, కామైపోవడం. అలాగే నరకానికి మీరు వెళ్లకుండా ఉండాలి, సహోదరుల మధ్య విభేదం రాకుండా ఉండాలంటే ఎవరైనా మాట అన్నారనుకో, నీకు ఎవరైనా హాని కలిగజేశాడా? సారీ బ్రదర్, నేను మిమ్మల్ని క్షమిస్తున్నానండి, మీరేమనుకోకండి, క్షమించే, అయిపోయింది. అలా క్షమించిన వాడే దేన్ని దాటేశాడట? పాతాళాన్ని జంపు చేసిన పరలోకానికి వెళ్ళిపోయాడట. ఎంత గొప్ప ఛాన్స్ అండి, అవునా? మరి అలాంటి ఛాన్స్ మనం తీసుకోలే కానీ ప్రతి చిన్నదానికి గొడవ. ఏమండి, సంఘంలో కూర వేయలేదని గొడవ పెట్టుకుని ఉన్నారండి. నాకు మీరు కూర వేయలేదు, ఓరి నువ్వేం క్రైస్తవుడు రా? పోనీ మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగు, మీ ఆవిడ ఏదో కంగారులో కూర వేయలేదు, పెద్ద గొడవ పెట్టుకున్నారండి. అయిపోయిన తర్వాత నాకు నువ్వు కూర ఎందుకు వేయలేదు, నాకు తెలుసు నీకు నా మీద పగ ఉంది, కక్ష ఉంది. అయ్యా, నీకు నేను కూరడ్డు ఇచ్చేవాడిని, నీ మీద నాకేంటి ప్రేమ, నీ మీద నాకేంటి అయ్యా ద్వేషం, పగ ఏమి లేదు. లేదో ఎవరు చెప్పారు చెప్పు కూర వేయొద్దని? ఆ పెద్దలు ఉన్నాడు ఒకటి చెప్పాడు కదా. ఇంక వీడు తగు మొత్తం 10 మందికి చుట్టి సంఘం అంతా కూర్చొని, ఏమండి పెద్దలు, డేకన్ బోర్డు మెంబర్లు అందరూ కూర్చొని ఒక పెద్ద గొడవ. దానికి మరలా కులాల కంపు అంటగట్టడం. మళ్ళా నువ్వు ఈ కులం అంటే కదా, నువ్వు వేయలేదు నీకు అనేసరికి ఈ కులం ఒక గ్రూపు, ఆ కులం ఒక గ్రూపు, ఇలా కులాల మధ్య విడిపోయి, ఒరే వద్దురండి ఈ సంఘంలో మనం ఉండలేవరా, పదరా మనం అంటే వెళ్ళిపోయి వేరే గుడి పెట్టుకుందాం పద మనం అంతా, ఎందుకు మనం అంతా పలానా కదా, మనం అంతా పలానా కదా అనుకొని ఇలా విడిపోయి వేరైపోయి. విశాఖపట్నంలో బ్యాప్టిస్ట్ చర్చ్ అని పెద్దది ఉందండి, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. 2 ఆరాధనలు, అందులో జనం ఎక్కువైపోయి కాదు, ఆరాధనలు జనం ఎక్కువైపోయి ఆరాధనలు సరిపోవట్లేదంటే పొద్దున ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన పెడతారండి. అక్కడ ఆరాధన దేనికి పెట్టో తెలుసా? ఉదయం అంతా మాలవాళ్ళ ఆరాధన, సాయంత్రం అంతా మాది వాళ్ళ ఆరాధన. ఉదయం మాలవాళ్ళు అందరూ వస్తారు, మనం అంతా మాలవాళ్ళం కదా, ప్రభుకు ప్రార్థన చేసుకుందాం, తాళం వేసిండ్రా, ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వెళ్ళిపోదాం పదని ఇంటికి. సాయంత్రం మాదిగోళ్ళు అందరూ వస్తారు, కూర్చుంటారు. ఇంతకీ వీళ్ళకి ఇద్దరికి మాలవాళ్ళ మధ్య మాదిగ వాళ్ళ మధ్య ప్రేమ లేకుండా వీళ్ళిద్దరూ వచ్చి దేవుడికి చేసే ఆరాధన ఏంటండి? ముందు మీ ఇద్దరు ప్రేమించుకోండి. నిజానికి ఎవరు వెళ్తారు? ఉదయం వచ్చినోడు పరలోకానికి పోడు, సాయంత్రం వచ్చినోడు పరలోకానికి పోడు. ఇద్దరు నరకానికి వెళ్ళిపోయి అక్కడ కూడా వెళ్ళి తిట్టుకుంటారు అందరూ కూడా. ఈ కులం ముంచిందిరా, మనల్ని కంపు చేసిందిరా,
ఆ? ఇక్కడ కూడా మనకు వచ్చి దరిద్రం అయిపోయిందిరా, మనం తప్పు చేస్తామని అక్కడికి వెళ్ళి బాధపడడం ఉపయోగం చెప్పండి. వద్దు. మనకి ఏ కులాలు లేవు, మనమంతా దేవుని యొక్క యాజకులం, దేవుని యొక్క సైనికులం, దేవుని యొక్క పాత్రలం, దేవుని యొక్క పిల్లలం. ఇన్ని లమ్లు ఉన్నాయి, ఇవన్నీ వద్దు. ఆ కులం ఆ కావాలి మనకి. ఏమండి, మనుషులు చూసారు ఎలా తయారైపోయారు అంటే సంఘం మధ్య ఇటువంటివన్నిటిని ప్రవేశపెట్టి విడదీసేసిందండి సైతాను. వద్దు, మీరు అలాంటి బారిన పడకండి. మీరు ఎప్పుడు కూడా దేంట్లో స్ట్రాంగ్గా ఉండాలి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం, ప్రేమ. ప్రేమ అనే ఆయుధంతో యేసుప్రభు లోకాన్ని జయించేశాడండి. అవునా? లోకాన్ని జయించాడు. మీరు జయించలేరా? నేను లోకమును జయించి ఉన్నాను కనుక నా యందు ఉన్నవారు కూడా మీరును దుష్టుని జయించువారు అన్నాడు. అవునండి, అన్నాడు. మీరు కూడా దుష్టుని జయించగలిగిన వారుగా ఉండాలి అంటే మీరు యేసు దగ్గర తీసుకునవలసిన ఆయుధం ఏంటో తెలుసండి? ప్రేమ. ఆ ప్రేమ ఉంటే, ప్రేమట ఏం చేస్తుందట? అనేకమైన పాపములను కప్పేస్తుంది. ప్రేమ ఉంటే అవేమి కనబడవర్రా. ప్రేమ ఉంటే క్షమిస్తుందర్రా. అవి ఉన్నప్పుడు సంఘం అంతా ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరి మధ్య గొడవలు ఏమండి? సంఘంలో గొడవలే ఉండవండి. ఎందుకంటే అందరిలోనూ ప్రేమ ఉందండి. ఆడవాళ్ళ మధ్య ప్రేమ ఉంది, మగవాళ్ళ మధ్య ప్రేమ ఉంది, సంఘ పెద్దల్లో ప్రేమ ఉంది, వాక్యం బోధించే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. అందరూ ప్రేమ కలిగిన వాళ్ళే. గొడవలు ఎందుకు అవుతాయి? ఇంకా ఈ పంతాలు, పట్టింపులు, మాటలు, ఆవేశాలు, వీటి వలనండి సంఘాలు సర్వనాశనం అయిపోయేవి. కనుక అవి లోపలికి ప్రవేశించకుండా ఉండాలి అంటే దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? దేవుడు ఒక మాట అంటున్నాడు, జయించాలి వాటిని. దేన్ని జయించాలి? ప్రకటన గ్రంథం 3:12. ప్రకటన గ్రంథం 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో స్తంభము. ఇగో చూసారా, మన మధ్య స్తంభాలు కనబడుతున్నాయి. ఎందుకుందండి ఈ స్తంభం? అనవసరం గట్టిగా తీసేయండి అన్నారు అనుకోండి, పైన స్లాబ్ ఏమో వద్దు, పడిపోదా? మరి దేవుని ఆలయాన్ని నిలబెట్టేవాళ్ళుగా మీరు ఉండాలి అంటే మీరు ఎవరట? స్తంభముగా దేవుడు చేస్తారట. ఎప్పుడు? మీరు కోపాన్ని జయించినప్పుడు, అవునా? అసూయను జయించినప్పుడు, ద్వేషాన్ని జయించినప్పుడు, కలహాన్ని జయించినప్పుడు, మత్సరాన్ని జయించినప్పుడు, అపవాదిని జయించినప్పుడు. అందుకంటే జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీద ఎన్నటికి వెలుపలికి పోడు. అదండి, వెలుపలికి పోనివాడు సంఘంలో స్తంభంగా ఉండేవాడు. మరి మీరు స్తంభంగా ఉండేవాడు అంటే మగోళ్ళేనండి, ఆడవాళ్ళు లేవని అనుకోకండి. మీరు స్తంభాలే. అందరూ స్తంభాలకి ఆడామగా తేడాలు ఏమీ లేదు. ఏమండి, బరువు మోయటం అంతే. సంఘం అనే బరువును మోయటం అందరి మీద సమానంగా ఉంటుంది బరువు. మరి సెమినార్ పెట్టడానికి ఆడవాళ్ళ మీద పడింది బరువు అంతా. మరి మగవాళ్ళు ఎంతవరకు బరువు మోస్తారు నాకు తెలియదు. మోసే ఉంటారులేండి కొంతవరకు. ఏమండి, పని చేశారు. ఏమండి, మరి పంచుకోవాలి పని. ఏమండి, భార్య ఇలాగ బిందె ఎత్తలేకపోతే ఏమండి బిందె బరువు అయిపోయింది, నేను వస్తాను ఉండమ్మాయి వెంట పరిగెత్తుకుని భర్త బింది ఎత్తాలి కదా. మరి భార్య భర్తలు అంటే బింది నువ్వు ఎత్తుకో నాకు సంబంధం లేదంటే, ఆ బిందితో నడువు జరిగిపోయి ఎక్కడ పడిపోయింది అనుకోండి, అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక 50,000 తీసుకురాని అంటాడు. ఏమైపోవాలి? నువ్వు చిన్న బద్ధకం వదిలేసి ఆ బిందుని ఎత్తేస్తే బాగున్నావు మీద. నువ్వు అక్కడ కోపం వచ్చేసి నీకు పాత కోడలని గుర్తొచ్చేసి నీ బిందు నువ్వే ఎత్తుకో నాకు సంబంధం లేదు అని అన్నావు అనుకో, హాస్పిటల్కి తీసుకెళ్ళి 50,000 వసూలు చేస్తాడు నీ దగ్గర డాక్టర్. ఏమండి, ఇదంతా దేనివల్ల? కోపం వల్ల. అదే అన్నీ వదిలేసి బిందె ఎత్తి అనుకో ప్రేమతో, పోన్లే అమ్మాయి అది ఏదో అన్నావులే, రాత్రి ఏదో కోపంతో ఏదో అన్నావులే, ఆయన నాకేం గుర్తులేవులే అని నువ్వు ప్రేమతో చేయడం వల్ల ఆవిడేమనుకుంటుంది? రాత్రి మా ఆయన చాలా అన్యాయంగా మాట్లాడండి, చూసారా నా ఇబ్బందులు ఎంత బిందు వచ్చి ఎత్తాడంటే నాకు, సారీ అండి ఏమనుకోకండి. అయిపోయింది, గొడవలనే అయిపోయి. అంతేగాని నువ్వెంత అనుకుంటే ఏమైంది? రోజుకి అలాగా అగిరి రగిలిపోతూ ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇల్లు అంతా దహించుకుపోద్ది. ఏమంటే కుటుంబం అంతా సర్వనాశనం అయిపోద్ది. వీళ్ళిద్దరు కోటి మెట్ల మీద నిలబడుతుంది. దేనికంటే ఆకులు కావాలి. ఏం ఆకులు? విడిపోవడానికి ఆకులు కావాలి మాకు, ఎందుకంటే చేతులు కాలిపోయాయి. ఏమండి, వద్దు, అలాంటి పనులు వద్దు. క్రైస్తవులుగా మనం దేవుని సంఘంలో నుండి క్షేమం, అభివృద్ధి కావాలంటే ఏంటి? ప్రేమ, క్షమ. అన్యాయం చేశారనుకోండి క్షమిద్దాం, పోన్లేండి. అన్యాయం ఎవరి అన్యాయానికి వారిని తినేస్తుంది. ఎవరైనా అన్యాయం చేశారనుకోండి వదిలేయండి. ఎవరైనా ఎంత అన్యాయం చేస్తే ఎలాగండి విడిచిపెట్టాలి? తప్పదు, విడిచిపెట్టండి. ఎందుకంటే మీరు విడిచిపెట్టేసినా దేవుడు వాళ్ళని
పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. మీరేమనకండి, మీరు సారీ అని చెప్పేసి మీరు వచ్చేయండి. ఆడ మారితే సరే సరే, లేదనుకోండి నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, నేను పగ తీర్చుకుంటాను వాళ్ళ మీద అన్నాడు. కనుక అంత అభయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మీరు పగ తీర్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? మీరు కక్ష సాధింపు చేయటం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? కనుక సంఘాలలో ఎవరి మీద ద్వేషాలు వద్దు, కోపాలు వద్దు. తప్పు చేశారని తెలిసిందా క్షమించండి, దేవుడికి అప్పచెప్పండి. తండ్రి ఇదిగో ఆయన ఎంత తప్పు చేస్తున్నాడు, ఆమె ఎంత తప్పు చేస్తుందో నేనేమన్నావు, నీకే విడిచిపెడుతున్నాను, నువ్వే తీర్పు తీర్చు. ఆయన తీర్పు తీరుస్తాడు, తగిన బుద్ధి చెబుతాడు వాళ్ళకి. కనుక దేవుడు శిక్ష విధించినంత వరకు, దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పినంత వరకు కొంచెం ఓపిక పట్టండి. మీకు మీరు కలుగు చేసుకోవటం వల్ల, సంఘంలో అనర్థాలకు దారి తీయటం వల్ల సంఘం అంతా విచ్ఛిన్నమైపోద్ది. ఏమిటి సంఘాల్లో కొట్టుకున్నోళ్ళు లేరా? సంఘాల్లో జుట్టు పట్టుకొని ఎన్నిసార్లు వీడియోల్లో మనం చూడలేదు. దేనికోసం అంటే పోస్టుల కోసం, చందాల కోసం గొడవలు అయిపోయినా ఉన్నాయండి. విదేశాలకు వెళ్తే అండి కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఇద్దరు. అక్కడికి వెళ్ళి ఎందుకర్రా కంప్లైంట్ ఇచ్చారు అనేసి ఆ పోలీసులు అడిగితే కానుకల దగ్గర వచ్చిందండి గొడవ, 2 బ్యాచ్ల మధ్య. ఒకడొకడు ముక్కు మీద కొట్టేశాడు, ఆడు ముక్కు అంతా పగిలిపోయింది, రక్తం వచ్చేసింది. మళ్ళీ ఇద్దరు క్రైస్తవులు. వాడు చూసి ఏమనుకుంటాడు, చర్చిలో గొడవలా మీకు? మీ యేసుప్రభు చూస్తే అందరికి క్షమించమంటాడయ్యా, మీరేంటి కొట్టుకొని వస్తున్నారు మా దగ్గరికి? ఏమండి ఎంత అవమానం యేసుప్రభుకి. అంటే క్షేమము లేదు ఆ సంఘంలో. ఇంక ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పండి? ఈడిదో గ్యాంగు, వాడిదో గ్యాంగు. ఏమండి అదేమన్నా ముఠా? ఆలోచించండి దేవుని పిల్లల. కనుక సంఘము క్షేమాభివృద్ధిలో ఎదగాలి అంటే, నువ్వు స్తంభంగా నిలబడాలి అంటే, సంఘ కార్యక్రమాలు ముందుకు ప్రోత్సహించాలి అంటే ఏం చేయాలి? ముందు మీరంతా ప్రేమ కలిగి ఒకే మాట మీద, ఒకే వాక్యం మీద ఉండండి. దేవుని పనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రతిరోజు దేవుని కోసం మేము ఎలా సువార్త చేయాలి, దేవుని కార్యక్రమాల భవిష్యత్తులో ఎలా చేయాలన్న ప్రణాళిక. ఇప్పుడు చేసామండి, ఇందాడు అంటున్నాడు జాన్సన్ అన్నాడు, ఇప్పుడు సువార్త అయిపోయింది, లేఖనాల పరిశోధన అయిపోయింది, ఇంక అయిపోయినట్టనా, ఇంక లేవా, భవిష్యత్తులో కూడా చెయ్యాలి మీరు అంటున్నాడు. ముందే చెప్తున్నాడు, ఇంటి ఇస్తున్నాడు చెయ్యండి అని. ఏమండి ఇంకా చాలామంది బోధకులు ఉన్నారు, వాళ్ళు మీ దగ్గరికి రావాలి, వాళ్ళు కూడా మంచి సంగతులు మీకు నేర్పిస్తారు, మీరు నేర్చుకోవాలి. రోజుకి నేర్చుకొని మీరు బాగా బలవంతులు కావాలి. బలవంతులైన మీరు నేర్చుకున్న తర్వాత బలహీనులైన అనేక మందిని మీరు రక్షించాలి. ఇవన్నీ మీలో జరగాలి అంటే మీరంతా ఒక దగ్గర ఉన్నారుగా. ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటినీ క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు సంఘంలో స్తంభము, బలవంతులు, దేవుని కార్యక్రమాన్ని నిలబెట్టే యోధులు. దేవుడు మిమ్మల్ని ఏం చేశారటండి చివరికి ఆయన ఒక మాట అన్నాడు చూడండి, యాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము దేవుని పట్టణపు పేరు నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను అంటున్నాడు. చూడండి, పేరే రాసి పెడతాను అంటున్నాడండి. దేవుడు మీ పేరు రాసుకుంటాడా? దేవుడు మీ పేరు రాసుకోవాలి అంటే మీలో ఏముండాలి? ప్రేమ ఉన్నోళ్ళ పేరే రాసుకుంటాడు ఆయన. ఎవరికైతే ప్రేమ లేదో వాళ్ళ పేరు తుడిచేస్తాడు దేవుడు. కనుక మీ నిజంగా సంఘాలలో, ఏ సంఘంలో మీరైనా ఉండొచ్చు, ఆ సంఘంలో మీ సంపూర్ణ సహకారం, దేవుని పని కోసం మీ సంపూర్ణ కష్టం, మీ శ్రమ ఇవ్వండి, వెళ్ళండి, సహకరించండి. అందరూ కలిసి సమిష్టిగా పని చేయండి. ఎందుకంటే ఇది శరీరం, ఒకరు చేసే పని కాదు, అందరూ కలిసే మోయాలి ఈ భారాన్ని. నువ్వు కింద పడతావు. కనుక ఒక ఎత్తుకునే భారాన్ని సమానంగా శరీరం అంతా పంచుకుంటుంది. మరొక దైవ కార్యక్రమాన్ని చేసేటప్పుడు సంఘంలో మీరంతా ఏమవ్వాలి? నేను ఉన్నానండి, నేను వస్తానండి, పదండి, ఏం కావాలి చేద్దాం, పదండి, రండి, అందరూ కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇందులో మన గొడవలు ఎందుకండి? వద్దండి, గొడవలు పక్కన పెట్టండి, మన దేవుని పని చేయాలండి. అది క్షేమాభివృద్ధి. అప్పుడు సంఘం అభివృద్ధి. అప్పుడు మీ సంఘం పేరు రాస్తాడు దేవుడు. మీరు గుడి మీద పేరు రాసుకోవడం కాదు, మీ పేరు దేవుడు తన గుడి మీద రాసుకుంటాడట. ఆయన ఆలయంలో మిమ్మల్ని ఒక చెరగని ఒక పేరును మీకు ఇచ్చి ఆ పేరును మీకు రాస్తాను అంటున్నాడు దేవుడు. కనుక అలాంటి మంచి క్షేమాభివృద్ధిని కలిగి ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి దేవుని పనులు బాగా చేయాలి మీరంతా. అప్పుడు దేవుని పని అభివృద్ధి. అలా అభివృద్ధి సాధించడంలో మీకు లాభం ఏంటి? పరలోకం, నిత్య జీవం. మీరు క్షమించడం వల్ల ఎవరెన్ని పాపాలు క్షమిస్తే వాళ్ళ పాపాలు అన్ని క్షమించబడతాయట. ఎందుకంటే మనం మంచోళ్ళం ఏంటి, మనం అంతా ఎక్కడో దగ్గర పాపులమే కదండి. మన క్షమించటం వల్ల మన పాపాలు క్షమించబడుతున్నాడు, దేవుడు క్షమిస్తారట. ఎంత గొప్ప అవకాశం.
మనం ఎవరినైతే క్షమిస్తామో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాను అంటున్నాడు. చివరిగా ఈ మాట చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26. మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26. నీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా దాన్ని క్షమించండి. అప్పుడు మీరు ఎదులుపాని పాపాలను క్షమిస్తేనే అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించు. కనుక మీకు క్షమ కావాలా? మీకు క్షమ కావాలంటే ఏం చేయాలి? ముందు క్షమించడానికి చూడండి. మీరు ఎదుట వాళ్ళ మీద క్షమ చూపించనంత వరకు మీ పాపాలకు క్షమాపణ ఉండదు. కనుక మీకు క్షేమాభివృద్ధి కలగాలన్నా, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలన్నా, మీరు నిజంగా సజీవమైన రాళ్లుగా మీరు ఉంటే, కట్టబడితే మీరేం చేయాలి? క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. అప్పుడు మీరు మరణములో నుంచి జీవములోనికి దాటి సదాకాలము దేవునితో నివసించే ఆ గొప్ప భాగ్యాన్ని మీరు కలిగి ఉంటారు. ఆయనతో పాటు నివసించే కాలం, ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించే కాలం, అంత గొప్ప కాలంలోనికి వెళ్ళాలి అంటే సంఘముగా ఇక్కడ ఉన్నప్పుడే ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ, ఎవరితోనూ విరోధాలు పడకుండా, ఒకరినొకరు క్షమించుకుంటూ దేవుని పనిని సమిష్టిగా కలిసి చేయడానికి అందరూ ఒకటవ్వండి. అందరూ ఒకటవ్వండి. మేము చేస్తామండి. ఒక మంచి పని చేయడానికి మీరందరూ కలిసి రావాలి, ముందుకు రండి. అప్పుడు మీ అందరికీ సమానంగా దేవుడు పంచుతాడు. ఏదో ప్రసంగికుడిగా ఉన్నందుకు నాకే ఎక్కువ ఇచ్చి, ఏమండి మీరేదో కరపత్రాలు అందించినందుకు, పోస్టులు ఎతికించినందుకు మీ తక్కువ జీతం ఇస్తాడని కాదండి. దేవుడు ఎంత మంచోడంటే, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో, యుద్ధ సామాన్ల దగ్గర కాపలా ఉంటాడు. ఇడి యుద్ధం ఏం చేయడు, సామాన్లు ఎత్తుకెళ్ళకుండా కాపలా ఉంటాడు అంతే. వీడు కూడా సమానమే. కనుక వేదిక మీద వాక్యం చెప్పే బోధకుడికి ఎంత ప్రతిఫలమో, ఆ బోధకుడు వాక్యం చెప్పడానికి సహకరించడానికి మీరు డబ్బు ఇచ్చినా, శ్రమ ఇచ్చినా, కరపత్రాలు పంచినా, సహకరించిన ఏది చేసినా మీకు అతనితో సమానమైన జీతము. అంత మంచి జీతం మీకు రావాలి అంటే ప్రేమతో పనిచేయండి. పనిచేస్తారా? చేస్తేనే మీ సంఘాలు క్షేమాభివృద్ధిలో అభివృద్ధి చెందాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఇదిగో క్రీస్తు సంఘం స్త్రీల సమాజం వారు ఏర్పాటు చేసిన లేఖనాల పరిశోధనలో ఎన్నో సంగతులని పిల్లలకు నేర్పించడానికి తమ శ్రమను దానం చేశారు, తమ కష్టాన్ని మీకోసం అర్పించారు. వారు పడిన ప్రయాసం వృధా కాకుండా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పిల్లలందరిలో నీ వాక్యాన్ని నాటండి. వారు మీ కొరకు బ్రతికే మంచి జీవితాలను వాళ్ళకి ప్రసాదించండి. వారు తిరిగి ప్రయాణమే వెళుతున్నారు. అందరినీ వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి నాయన. వారిని, వారి కుటుంబాలని చల్లగా చూడండి. వారిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. వాళ్ళందరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. తగిన సహాయం చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ దయచేసి దేవా, మీ కొరకు నమ్మకమైన పిల్లలుగా వారు పనిచేసే భాగ్యవంతులుగా, మరి వారి హృదయాలను తెరిచి వాళ్ళ వాక్యాన్ని సమృద్ధిగా నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులను, మిగిలిన పిల్లలందరినీ తండ్రి, వారికి జీతాన్ని సమానంగా పంచి మీ సేవలో మరింతగా వాళ్ళు ముందుకు వెళ్ళి ఈ పట్టణంలో అందరితో కలిసి మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేసి మీ కొరకు ఎన్నో గొప్ప ఫలితాలను సాధించగలిగే పిల్లలుగా ఈ సంఘస్థులు, ఈ సంఘ నాయకులు, కాపరులు ఉండగలుగుటకు సహాయం దయచేయండి. వేదిక మీద కూర్చున్న నాయకులు, వాక్యోపదేశకులు, సేవకులైన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు చూపిన సహకారం, ప్రేమ అన్నిటిని బట్టి తండ్రి, మీ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని సదా మీ ప్రేమలో బలపరిచి, మీ ప్రేమని కీళ్లు చేత మేమంతా బలపరచబడి అంతకంతకు సువార్త వ్యాప్తి కోసం, అభివృద్ధి కోసం మేము ముందుకు సాగిపోయే జయకరమైన జీవితాలను అందరికి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.